దేశాన్ని మార్చేయాలి, దేశం మీద ప్రేమ ఒక రీజన్ అయితే బేసిక్గా యూపీఎస్సీ అన్నది ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడుగుతైతే వరల్డ్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్. లోపల ఒక కుండ పెట్టుకున్నాను, ఆ కుండ నీళ్ళు అయిపోయినాయి అంటే నాకు వారం అయిపోయినట్టు అని టైం పెట్టుకొని చదువుతూనే ఉన్నాను, ర్యాంక్ తెచ్చుకున్నాను. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ 3 స్టేజెస్ దాటాలంటే 1 year టైం కేటాయించాల్సి వస్తుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అవ్వద్దు. అది కాంప్రమైజ్ అయినాం అనుకోండి బర్న్ట్ అవుట్ అయిపోతాం. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత విసుగు, విరక్తి. మీరు ఎప్పుడైనా చూడండి ఇట్లా మొత్తం కట్ ఆఫ్ చేసిన వాళ్ళు 2-3 attempts కంటే ఎక్కువ. హైదరాబాద్లో నచ్చకనో, హైదరాబాద్ వద్దు అని కొంతమంది చెప్పడం వల్ల అందరూ ఢిల్లీకి వెళ్ళిపోయారు. అక్కడ చేతులు కాల్చుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఢిల్లీకి వెళ్తేనే సక్సెస్ వస్తుంది, ఇంకెక్కడికి వెళ్తేనే సక్సెస్ వస్తుంది కదా. సక్సెస్ రావాలి అంటే మనం ఏం చేయాలో అది చేస్తే వస్తుంది. మీరు అశోక్ నగర్కి వచ్చినప్పుడు మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సింది న్యూస్ పేపర్స్ నుండో, బుక్ షాప్స్ నుండో కాదు, అక్కడ ఉండే స్టూడెంట్స్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకోండి. చాయ్ బండ్ల దగ్గర పిల్లలు చాలామంది ఉంటారు. వాళ్ళని పోయి నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా అని ఎప్పుడైనా దేనికైనా విజిలెన్స్ ఉందనుకోండి క్రైమ్ తక్కువ అవుతుంది. విజిలెన్స్ ఉందనుకో రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. పిల్లలకు కూడా విజిలెన్స్ అవసరం. వాళ్ళు ఏ ఏజ్ అన్నా కానీ, ఇప్పుడు గ్రూప్స్కి అనుకోండి 21 నుండి 40 వరకు వస్తారు. ఏ ఏజ్ అన్నా కానీ వాళ్ళకు ఒకరు వెనక ఉండి చూస్తున్నారు అన్న భయం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అటెంప్ట్ బాగానే ఉంటారు, సెకండ్ అటెంప్ట్ బాగానే ఉంటారు, థర్డ్ అటెంప్ట్కి వచ్చేసరికి అప్పటికే 4 years అయిపోయి ఉంటుంది, తెలియకుండా అయిపోయి ఉంటుంది. పిచ్చిగా మాట్లాడుతుంటారు, విపరీతమైన కోపం వస్తుంది, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. బట్ అన్నీ వచ్చు, బట్ హీ కుడెంట్ ఈవెన్ రివైజ్. మేడం, నిన్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చింది. 10 లక్షల మంది అప్లై చేశారు, అందులో 6 లక్షల మంది రాశారు. పోస్టులు ఉన్నదేమో 960 పోస్టులు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళు 14,000 మంది. ఎందుకు మేడం దీనికి అంత క్రేజ్? యూపీఎస్సీకి ఎందుకు అంత క్రేజ్? అంటే అంతమందికి దేశం అంటే అంత ప్రేమ, దేశాన్ని మార్చేయాలని చెప్పేసి ఎందుకు ఇంత పరితపిస్తున్నారు అందరూ? దేశాన్ని మార్చేయాలి, దేశం మీద ప్రేమ ఒక రీజన్ అయితే బేసిక్గా యూపీఎస్సీ అన్నది ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడుగుతైతే వరల్డ్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్. ఎగ్జామ్ టఫ్ కాదు, ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్యాటర్న్ చాలా టఫ్. ఎందుకంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ 3 స్టేజెస్ దాటాలంటే 1 year టైం కేటాయించాల్సి వస్తుంది. మేలో ప్రిలిమ్స్ అవుతుంది, సెప్టెంబర్లో మెయిన్స్ ఉంటుంది, మళ్ళీ ఇంటర్వ్యూస్ ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు ఉంటాయి. ఫైనల్ రిజల్ట్, ఆ ఇయర్ ఫైనల్ రిజల్ట్ మళ్ళీ ప్రిలిమ్స్ 1 week ముందు వస్తుంది. మనం ఏ స్టేజ్లో తప్పినా, ప్రిలిమ్స్లో తప్పినా, మెయిన్స్లో తప్పినా, ఇంటర్వ్యూలో తప్పినా మళ్ళీ సైకిల్ మొత్తం కంటిన్యూ చేయాలి. సో ఆ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఆ స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామ్ అది దాన్ని టఫ్ చేస్తుంది. అంత టఫ్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే దాని మీద వచ్చే పేరు, ప్రతిష్ట ఒక రీజన్ అయితే, సెకండ్ ఇంకొక పెద్ద రీజన్ ఏంటంటే పవర్. ఒక్కసారి సివిల్ సర్వెంట్ అంటే టాప్ నాచ్ బ్యూరోక్రట్. సో మన కెరియర్ అడ్వాన్స్మెంట్ కానీ, మనకుండే పవర్ కానీ ఓవర్ నైట్ లైఫ్ చేంజ్ అయిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చిన్న ఇంట్లో ఉండే వాళ్ళ లైఫ్, వాళ్ళని చూసే విధానము చాలా మారిపోతుంది. చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు రాకపోయినా ఎవరేమన్నారు, వాళ్ళని అందరూ వచ్చి పిలుస్తారు. అంటే ఆ అటెన్షన్ మనకి ఏదైతే వస్తుందో చాలా రేర్. అండ్ ఇమాజిన్ ఒక ఇయర్లో ఉట్టి 900 మందే సెలెక్ట్ అవుతారు. తెలంగాణ లాంటి స్టేట్లో ఉట్టి 120 IPS ఆఫీసర్స్ ఉంటారు, 140-150 IAS ఆఫీసర్స్ ఉంటారు, 150 చాలా తక్కువ. అట్లా ప్రతి స్టేట్లో చూడండి. సో అది తక్కువ మినిమం నంబర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా క్రేజ్ ఉంటుంది. టఫెస్ట్ ఎగ్జామ్ పాస్ అయినామన్న ఒక ఇదైతే, పవర్లోకి వస్తామన్న ఒక ఇది, ఏదన్నా సోషల్గా డిఫరెన్స్ క్రియేట్ చేయొచ్చు, మనుషులకి కాంట్రిబ్యూట్ చేయొచ్చు అంటే బెస్ట్ ప్లాట్ఫామ్ సివిల్ సర్వీసెస్. మనము మన పనిని కరెక్ట్గా చేసినా ఒక డిస్ట్రిక్ట్ ఫేస్ మార్చేయచ్చు. అండ్ మన దగ్గర ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే SR శంకరన్ సార్ ఉండే, ఆయననైతే దేవుల్లా గోల్చేవారు. IAS ఆఫీసర్ ఉండే, మనకి SC రెసిడెన్షియల్ సొసైటీ స్టార్ట్ చేసింది వారే. వారిని ఎంత అడ్మైర్ చేసేవాళ్ళు అంటే ఎక్కడ పనిచేసినా పిల్లలకి ఆయన పేరు పెట్టేవారు. సో ఆ రకమైన క్రేజ్, ఆ రకమైన ఫాలోవర్స్ ఉంటారు, ఆ వర్షిప్ ఉంటుంది బ్యూరోక్రసీకి. అందుకు అది క్రాక్ చేయాలన్న తపన చాలామంది. కానీ ఆ తపన ఎంతోమందికి ఉంటుంది. కానీ ఇక్కడ పాస్ అయ్యే వాళ్ళకన్నా ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ 99.9% ఫెయిల్యూర్ అవుతారు. సో ఆ ఫెయిల్యూర్ నుంచి బయటికి వచ్చి, ఎందుకంటే 1 year కష్టం పడ్డారు, 1 year ఆఫ్ ప్రిపరేషన్ ఒక్క సెకండ్లో ఆవిరైపోయింది. సో వాళ్ళని వాళ్ళు ఎలా మోటివేట్ చేసుకోవాలి? ఇంకో 1 year నేను కూర్చుందాం అని చెప్పేసి రెడీగా ఉంటారు. వాళ్ళ బుక్స్ తీసుకొని, లేకపోతే ప్రపంచానికి దూరంగా మొబైల్స్ ఆఫ్ చేసుకొని, సోషల్ మీడియా ఆఫ్ చేసుకొని ఇంకో 1 year యుద్ధానికి తయారయ్యారు వాళ్ళు.
సో వాళ్ళకి ఏం మోటివేట్ చేస్తారు? ఆ ఫెయిల్ అయిన వాళ్ళ బాధని ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళు దాన్ని దిగమింగి ఎలా ముందుకెళ్ళాలి? ఫెయిలియర్ అయిన వాళ్ళు బేసిక్గా వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే రిజల్ట్ చూసినాక ఐమ్ షూర్ నిన్న రిజల్ట్ చూసుకున్న చాలామంది ఎవరిదైతే క్లియర్ కాలేదో భయం అయి ఉంటుంది, కోపము, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి. చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ప్రపంచానికి ఏం చెప్పాలా, నా ఫ్రెండ్స్కి ఏం చెప్పాలా, ఫ్యామిలీకి ఏం చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నిట్లో కంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే నా మళ్ళీ అటెంప్ట్ ఇవ్వాలా ఇవ్వొద్దా, నేను కంటిన్యూ చేయాలా వద్దా, అది డిసైడ్ చేసుకోవాలన్నా, తనని తాను మోటివేట్ చేసుకోవాలన్నా, తను అసలు ఈ పాత్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అన్నది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నేను ప్రిపేర్ అయినప్పుడు నేను ఒకటే అటెంప్ట్ ఇచ్చిన. ఒక అటెంప్ట్ ఇచ్చినప్పుడు చాలామంది ఒకటే అటెంప్ట్ ఉంది ఎందుకు ఇస్తున్నావు అని అన్నారు. 2 రీజన్స్ ఉండే. ఒకటేమో రేపు పొద్దున లైఫ్లో నాకు ఆ రిగ్రెట్ ఉండొద్దు, ఎందుకంటే నాకు అప్పటికే వేరే ఎస్టాబ్లిష్ కెరియర్ ఉండే, దాన్ని పక్కన పెట్టి నేను ఈ అటెంప్ట్ ఇచ్చిన. సో లైఫ్లో అరే నేను ఇది చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయినా అన్న రిగ్రెట్ ఉండొద్దు అన్న ఒక రీజన్ అయితే, సెకండ్ రీజన్ ఏముండే అంటే ఒకవేళ నేను నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే కెరియర్ ఏదన్నా చూస్ చేసుకోవాల్సి వస్తే, నాకు మనుషులతో మాట్లాడడం చాలా ఇష్టం, వినే ఓపిక ఉంది, ఐఎమ్ వెరీ గుడ్ లిస్నర్. సో వినే ఓపిక ఉంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకునే అంత కెపబిలిటీ ఉంది. నేను నా పనిని నేను కరెక్ట్గా చేసుకున్నా చాలామంది లైఫ్లో డిఫరెన్స్ తీసుకురావచ్చు. ఇప్పుడు నేను ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, నా దగ్గర చాలా పైసలు ఉన్నాయి, డొనేట్ చేయొచ్చు, చారిటీ చేయొచ్చు, కానీ ఒక ఆఫీసర్ తీసుకురాగలిగిన డిఫరెన్స్ ఆ చారిటీ తీసుకొస్తాయన్న గ్యారంటీ ఉండదు. సో ఈ 2 రీజన్స్కి నేను అటెంప్ట్ ఇచ్చిన అనమాట. సో అట్లా ప్రతి ఒక్కరికి, ఆడపిల్లలకైతే వాళ్ళు ఏదైనా జీవితంలో సాధించగలుగుతారు అని ప్రూవ్ చేయడానికి వద్దామనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది ఆడపిల్లలు ఉంటారు. లోవర్ స్టాట్ ఆఫ్ సొసైటీ నుండి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ని పెంపొందించాలనుకున్న, వాళ్ళ స్టేటస్ని పెంచుకోవాలనుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. అట్లా వాళ్ళకు ఒక మోటివ్ ఉంటుంది ఈ ఫీల్డ్లోకి రావడానికి. ఆ మోటివ్ని వాళ్ళు మళ్ళీ ఆలోచించుకోవాలి. నేను దీనికోసం వచ్చిన, ఇది నాకు ఇంపార్టెంట్ అయితే నేను మళ్ళీ కంటిన్యూ చేయాలి ప్రిపరేషన్, లేదు నాకు ఇంకా కాదు నాతోని అనుకుంటే వదిలేస్తారు. సో ఫస్ట్ మనం ఆ మోటివ్ని ఐడెంటిఫై చేయాలి. ఆ మోటివ్ ఎంత స్ట్రాంగ్ ఉంది మన లైఫ్లో అన్నది తెలియాలి. ఆ మోటివ్కి మనం ఇచ్చే ఇంపార్టెన్స్, ఎందుకంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ చాయిసెస్. ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైంలో, అంటే ప్రతి క్షణము మనకి ఎప్పుడైతే ఆప్షన్స్ ఉంటాయో మనం ఏది చూస్ చేసుకుంటామో మన లైఫ్ని మొత్తం అదే డిఫైన్ చేస్తుంది. సో ఆ టైంలో మీరు ఎంచుకున్న పాత్, దాని రీజన్ ఎక్కువ ఇంపార్టెంటా లేకపోతే ఇప్పుడున్న సర్కమ్స్టెన్సెస్లో వదిలేసి వెళ్ళిపోవడం ఎక్కువ ఇంపార్టెంటా? నన్ను అడిగితే స్టూడెంట్స్ చాలామంది నేను ఏం చెప్తా అంటే, మీకు ఆ కంటిన్యూ చేసే క్వశ్చన్ ఉందా అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసుకోండి అని చెప్తా. సెకండ్ ఏం చెప్తా అంటే, ఒక 3, 4, 5 ఇయర్స్ డౌన్ ద లైన్, అరే నేను అప్పుడు అటెంప్ట్ ఆపేది లేకుండే, నేను ఇచ్చేది ఉండే, అనవసరంగా నేను వదిలేసిన అన్న రిగ్రెట్ ఉండకుండా చూసుకోండి అని చెప్తా. సో ఆ రిగ్రెట్ ఉండకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే నేను కొన్ని సక్సెస్ అయిన వాళ్ళ వీడియోస్ చూశాను, అలాగే ఫెయిల్యూర్ అయిన వాళ్ళ వీడియోస్ చూశాను. కొంతమంది ఏమంటారంటే, మేము ఆడుతూ పాడుతూ చదువుకున్నాము, ఏదో బుక్స్ రిఫర్ చేసాము, కొన్ని హిందూ పేపర్స్ చదివాము, ఏదో టైం ఉన్నప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేసామని కొంతమంది చెప్పారు. కొంతమంది మేము ప్రపంచాన్ని మర్చిపోయాము, మమ్మల్ని మేము లాక్ చేసుకున్నాము. నాకు వీడియో ర్యాంకర్స్ చూశాను, లోపల ఒక కుండ పెట్టుకున్నాను, ఆ కుండ నీళ్ళు అయిపోయినాయి అంటే నాకు వారం అయిపోయినట్టు అని టైం పెట్టుకొని చదువుతూనే ఉన్నాడు, ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి మేడం? ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తూ నా జనరల్ నాలెడ్జ్ని తెలుసుకోవాలా? మనల్ని మనం రక్షించుకుంటున్నామో తెలియకుండా ఒక ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయి ప్రిపరేషన్ చేయాలి? బేసిక్గా సివిల్ సర్వీసెస్కి ఒక స్ట్రాటజీ అని ఉంటుంది. చాలామందికి ఏమనుకుంటారంటే, స్టడీ ప్లాన్ ఇచ్చేస్తే మేము చదివేసుకుంటాం కదా, ఇచ్చేసేస్తే మేము అట్లా ఉండదు. ఎందుకంటే ప్రతి స్టూడెంటే యూనిక్, తనకుండే నెగటివ్స్ కానీ తనకుండే పాజిటివ్స్ కానీ 2 యూనిక్గా ఉంటాయి. సో ఈ నెగటివ్స్ పాజిటివ్స్ ఉన్నప్పుడు మనల్ని మనం అర్థం చేసుకుంటే ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. మీరు చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చి, నాకు ఒక స్టూడెంట్ ఉండింది, అమ్మాయి ఫస్ట్ అటెంప్ట్లో అంటే 22 ఇయర్స్కి IRS క్రాక్ చేసిందనమాట. అమ్మాయి ఎంత లైవ్లీ ఉండే అంటే, నేను నా కెరియర్లో అంత లైవ్లీగా ఉండి అన్ని రకాల యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళని చూసింది చాలా తక్కువ. మీరు అన్నారు చూడండి, పాడుకుంటూ చదివి క్రాక్ చేసింది. ఎగ్జాక్ట్గా ఆ బ్రాకెట్లో ఒక అమ్మాయి ఫిట్ అయ్యేది. కానీ పాడుకుంటూ అంటే ఏంటంటే, అమ్మాయి ప్రతి కాంపిటీషన్, ఎస్సే రైటింగ్ కానీ, డిబేట్ కానీ, స్పోర్ట్స్ కానీ, ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉండేది. అమ్మాయికి ఒక బౌండరీ ఉండేది కాదు, అంటే షీ వాజ్ వెరీ ఓపెన్. ఆ ఓపెన్నెస్తోని చదవడం చాలా ఈజీ అయ్యింది, అర్థం చేసుకోవడం చాలా ఈజీ అయింది అమ్మాయికి. ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసింది. షీ వాజ్ సో యంగ్. అసలు ఇంటర్వ్యూకి కూడా మా దగ్గరికి బోర్డుకి వచ్చినప్పుడు, నేను అప్పుడు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో ఉండే, అసలు ఆ అమ్మాయిని చూసి మొత్తం బోర్డు ఇంప్రెస్ అయింది. మాక్ ఇంటర్వ్యూ బోర్డు
అమేజింగ్ టాలెంట్ ఉన్న అమ్మాయికి. అట్లా కొంతమంది ఎక్సెప్షనల్గా ఉంటారు, అది పాసిబుల్ ఉంటుంది. కొంతమంది నిజంగానే ప్రపంచాన్ని మర్చిపోయి, మా అక్క కొడుకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్, నాకు తెలిసి 5 ఏళ్ళు ఢిల్లీకి వెళ్ళిండంటే మళ్ళీ అది క్రాక్ చేసినాకనే హైదరాబాద్కి రిటర్న్ వచ్చింది. సో అట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయి. మరి ఇది కరెక్టా అది కరెక్టా అంటే మనకి ఏది సూట్ అవుతుంది, మనకి ఏది అవసరం, మనం ఎట్లాంటి వాళ్ళం. చిన్న ఉదాహరణ చెప్తా. కొంతమంది స్టూడెంట్స్కి ఒక సబ్జెక్ట్ చదివితేనే చదివినట్టు అనిపిస్తుంది, అంటే ఫోకస్డ్గా ఒకటి అయిపోయినాక ఇంకో దానికి వెళ్తా అనుకుంటారు. కొంతమందికి అట్లా ఉండదు, ఒకటే చదివితే భయం అవుతుంది, అమ్మ నేను ఒకటే చదువుతున్నా మిగతా వాటి పరిస్థితి ఏంది అంటారు. అట్లాంటి వాళ్ళు 2 3 చదువుతారు. సో మనని ఫస్ట్ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మన టెంపర్మెంట్ ఏంటి, మన వీక్ ఏరియాస్ ఏంటి, మన స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి. కొంతమంది ఫ్యాక్ట్స్ బాగా గుర్తుపెట్టుకుంటారు కానీ కాన్సెప్ట్ అర్థం కాదు. నాకు ఫ్యాక్ట్స్ తక్కువ గుర్తుంటాయి కానీ నేను కాన్సెప్ట్ చాలా బాగా చెప్పగలుగుతా. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో మనం ఏంటిది అని అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అండ్ డెఫినెట్గా వాళ్ళని వాళ్ళు ప్రపంచం నుండి కట్ ఆఫ్ చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. మా అక్క కొడుకు ఢిల్లీలో ఉన్నా కూడా, ఫ్యామిలీ నుండి సపరేట్ ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళేవాళ్ళు, వాడికంటూ అక్కడ ఒక పియర్ గ్రూప్ ఉండేది, వాడు బయటికి వెళ్ళేవాడు, రెగ్యులర్గా బ్రేక్స్ తీసుకునేవాడు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్, దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అవ్వద్దు. అది కాంప్రమైజ్ అయినామనుకోండి బర్న్ట్ అవుట్ అయిపోతాం. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత విసుగు విరక్తి. మీరు ఎప్పుడైనా చూడండి, ఇట్లా మొత్తం కట్ ఆఫ్ చేసిన వాళ్ళు 2-3 అటెంప్ట్స్ కంటే ఎక్కువ ఇయ్యరు, వాళ్ళకి విరక్తి వచ్చేస్తుంది. ఇంకా 2-3 అంటే ఇంకా ఓపిక ఉండదు, వాళ్ళు బర్న్ అవుట్ అయిపోతారు. అబ్బాయి ఏంది ఇంత ప్రెషర్ తీసుకొని కూడా నాకు రాలేదు అన్న ఫ్రస్ట్రేషన్ ఒకటి, నేను అన్నీ కోల్పోయినా కదా, ఇంత నేను త్యాగం చేసినా నాతో కాలేదు అనుకుంటారు. కానీ మీరు అన్డౌటెడ్లీ అది త్యాగమే, అన్నీ కట్ చేసుకొని ఉండడం త్యాగమే, కానీ అది అవసరమా ఎగ్జామ్కి, అది కరెక్ట్ విధానమా దాంట్లో సక్సెస్ సాధించడానికి, అది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఇందాక అన్నారు కదా మేడం, ఢిల్లీకి వెళ్ళిపోయారు అని చెప్పేసి. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో విలేజెస్ నుంచి, ఎక్కడో మారుమూల శ్రీకాకుళం నుంచో లేకపోతే ఆదిలాబాద్ నుంచో, తిరుపతిలో ఉన్న కొండల నుంచి కూడా వచ్చి హైదరాబాద్లో నచ్చకనో, హైదరాబాద్ వద్దు అని కొంతమంది చెప్పడం వల్ల అందరూ ఢిల్లీకి వెళ్ళిపోయారు. అక్కడ చేతులు కాల్చుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఢిల్లీకి వెళ్తేనే సక్సెస్ వస్తుందా? హైదరాబాద్లో లేవా? ఇన్నేళ్ళగా 30-40 ఏళ్ళగా హైదరాబాద్లో స్థాపించి ఇన్ని ఇన్స్టిట్యూట్లు, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు, ప్రతి ఒక్కరు ఇప్పటికీ ఢిల్లీ పరిగెడుతున్నారు. సో డూ యూ థింక్ ఢిల్లీ ఈజ్ ద ఓన్లీ చాయిస్? ఫ్రాంక్గా చెప్పాలంటే ఢిల్లీలో సక్సెస్ రేట్ ఎందుకు ఎక్కువ? సింపుల్ స్టాటిస్టిక్స్. ఢిల్లీలో చదువుకొని ఢిల్లీలో అప్లై రాసే వాళ్ళు 1,00,000 ఉన్నారు అనుకోండి, హైదరాబాద్ నుండి 30,000 ఉన్నారు అనుకోండి, ఎక్కడి నుండి ఎక్కువ రిజల్ట్ వస్తుంది? ఎక్కువ మంది రాసినప్పుడు ఎక్కువ రిజల్ట్ అక్కడి నుండే వస్తుంది. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాం అనే వాళ్ళు ఉన్నారు, కానీ అది ఒక 7-8 years బ్యాక్, ప్రీ కోవిడ్ అనుకోండి. పోస్ట్ కోవిడ్ ఏమైందంటే డ్యూరింగ్ కోవిడ్ ఆన్లైన్ బాగా పిక్ అయింది. పోస్ట్ కోవిడ్ ఢిల్లీకి నిజంగా అంత ప్రిఫరెన్స్ లేదు, ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్లేసెస్లలో ఇన్స్టిట్యూట్స్ అయినాయి. ఇన్స్టిట్యూట్స్ కంటే ఎక్కువ ఆన్లైన్ కోచింగ్ ఈజీ అయిపోయింది. ఆన్లైన్ మనం ఎక్కడ ఏ మారుమూల గ్రామంలో ఉన్నా ఇంటర్నెట్ ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది ఆన్లైన్కి. ఆన్లైన్ చాలా కోర్సెస్ స్టార్ట్ అయినాయి. ఢిల్లీకి కంపేర్ చేస్తే ఆన్లైన్ కోర్సెస్ అఫోర్డబుల్, చీప్ ఉంటాయి, తక్కువ ఉంటాయి, కాస్టింగ్ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడైతే ముందంత క్రేజ్ లేదు. ఢిల్లీలో ఒక కాలంలో ప్రిఫర్ చేయడానికి 2 మెయిన్ రీజన్స్ ఉండే. ఒకటేమో టీచర్స్, ఇండియాలో బెస్ట్ టీచర్స్ ఢిల్లీలో ఉంటారు, కరెక్ట్, ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది ఉండేది. సెకండ్ రీజన్ ఏంటి అంటే పియర్ గ్రూప్. ఇప్పుడు నేను మా అక్క కొడుకు చెప్పినా కదా, హీ వాజ్ దేర్ ఇన్ ఢిల్లీ ప్రీ కోవిడ్ కంటే ముందే వాడు సెలెక్షన్ అయిపోయింది. వాడు చదివింది నేను చెప్పిన టైం అరౌండ్ 2013-14 ఆ టైం. అప్పుడు బాగుండింది, అప్పుడు పియర్ గ్రూప్ మంచిగా ఉండే. ఇన్ఫ్యాక్ట్ వారి పియర్ గ్రూప్లో అందరికీ ఏదో ఒక సర్వీస్ వచ్చింది. కొంతమందికి ఎస్ఎస్సి వచ్చింది, కొంతమందికి సివిల్ సర్వీసెస్ వచ్చింది, అట్లా ఏదో ఒక సర్వీస్ వచ్చింది. మంచి బెస్ట్ బ్రెయిన్స్ కంపీట్ చేయడానికి బెస్ట్ బ్రెయిన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మీరు గమనించండి, ర్యాంకర్స్ అందరూ 3-4 years బ్యాక్, 5 years బ్యాక్ ఢిల్లీలో కోచింగ్ తీసుకొని తర్వాత మళ్ళీ ఇండివిజువల్గా వాళ్ళ ఇంట్లలో ఉండి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది సెల్ఫ్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఢిల్లీకి వెళ్తేనే సక్సెస్ వస్తుంది, ఇంకెక్కడికి వెళ్తేనే సక్సెస్ వస్తుంది కదా. సక్సెస్ రావాలి అంటే మనం ఏం చేయాలో అది చేస్తే వస్తుంది. అది ఢిల్లీలో చేసినా వస్తుంది, హైదరాబాద్లో చేసినా వస్తుంది. హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్స్కి డర్త్ లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీలో చదివే స్టూడెంట్స్, ఇది నేను చెప్పే విషయాన్ని ఒప్పుకుంటారు, ఢిల్లీలో చాలామంది ఫ్యాకల్టీ సౌత్ ఇండియన్స్ ఉంటారు, తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. నాతో పాటు కెరియర్ స్టార్ట్ చేసి ఢిల్లీలో ఈరోజు టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీ చాలామంది ఉన్నారు. సో మన వాళ్ళే అక్కడికి వెళ్ళి టీచ్ చేస్తున్నారు. మన దగ్గర కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మన దగ్గర కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. మన దగ్గర ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఢిల్లీలో ఒక క్లాస్ రూమ్లో 400-500 స్టూడెంట్స్ని కూర్చోబెడతారు.
టీచర్ని పోయి ఒక డౌట్ అడగాలన్నా కూడా లైన్లో నిలబడాలి. ఆ పరిస్థితి అవసరం లేదు. కానీ ఇక్కడ అట్లా ఉండదు కదా. ఇక్కడ ఒక 100-150 మీకు టీచర్కి యాక్సెస్ ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా లెంత్ అండ్ బ్రెత్, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, మేము ఎవ్వరం సబ్జెక్ట్ చెప్పినా అదే సబ్జెక్ట్ మేము చెప్పేది. మేబీ నేను ఇంకా బాగా టీచ్ చేస్తానేమో, ఒకరికి కొంచెం తక్కువ టీచ్ చేస్తానేమో, అంతే డిఫరెన్స్ ఉంటుంది. కానీ డిఫరెన్స్ సక్సెస్లో ఫెయిల్యూర్లో మెంటర్షిప్ తీసుకొస్తుంది, గైడెన్స్ తీసుకొస్తుంది, హ్యాండ్ హోల్డింగ్ తీసుకొస్తుంది. మీకు ఆ యాక్సెస్ ఉండే ప్లేస్ చూస్ చేసుకోవడం ఎక్కువ ఇంపార్టెంట్. ఎవ్వరి గైడెన్స్ లేకుండా క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళ శాతం చాలా తక్కువ. ఆ హైలీ మోటివేటెడ్ ఆ ప్లేన్లో ఉన్న వాళ్ళ శాతము సక్సీడ్ అయిన వాళ్ళల్లో 1-2% కంటే ఎక్కువ ఉండదు. మిగతా వాళ్ళందరికీ ఎవరో ఒకరు ఒక పాయింట్ ఆఫ్ టైంలో హ్యాండ్ హోల్డ్ చేసి ఉంటారు కంపల్సరీగా. అలాంటప్పుడు ఓకే, హైదరాబాద్కి వచ్చాను నేను, వేరే ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ ఇన్స్టిట్యూట్, బట్ ఏ ఇన్స్టిట్యూట్ ఎలా చూస్ చేసుకోవాలి? నాకు ఇప్పుడు నేను ఢిల్లీలో కరోల్బాగ్లో ఒకసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు आप IAS बनेगा? Oh, IPS? Sir, that institute, no, we have all are IPS, sir. In our institute, we have IAS, sir. అంటే ఒక ఇన్స్టిట్యూట్లో చేరితే ఐఏఎస్లో అవుతారు, ఒక ఇన్స్టిట్యూట్లో చేరితే ఐపీఎస్లో అవుతారు అని ఒక పాంప్లెట్లు తీసుకొని మనం ల్యాండ్స్ అమ్ముకుంటారు కదా మేడం. హైదరాబాద్లో ఈ ల్యాండ్ బాగుంటుంది, ఆ ల్యాండ్ బాగుంటుంది అన్నట్టు రోడ్డు మీద కరోల్బాగ్ మెట్రో స్టేషన్ దగ్గర ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పేసి పాంప్లెట్లు పంచుకుంటూ లాక్కెళ్తున్నారు మేడం. అంటే మనం ఆ ఇన్స్టిట్యూట్స్ చూసామంటే లోపల తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. అలా ఉంది. సో అంత కాంపిటీషన్లో అంత క్యాపిటలిస్టిక్గా ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ మీద పర్టికులర్లీ కేర్ తీసుకొని నేర్పించేది ఉంటుందని నేను అనుకోవట్లేదు. బట్ హైదరాబాద్లో ఎలాంటి కల్చర్ ఉంది అంటే ఒక స్టూడెంట్ని ఎలా ట్రీట్ చేస్తారు? ఎందుకంటే కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి ఇప్పుడు హైదరాబాద్లో, 1 or 2 బ్యాడ్ ఇష్యూస్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం సక్సెస్ రేట్ కూడా ఇక్కడ ఈ మధ్య పెరుగుతుంది, హైదరాబాద్లో పెరుగుతుంది. సో ఎలాంటి ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవాలి? సెకండ్ థింగ్, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అశోక్ నగర్ వచ్చిన తర్వాత? ఫస్ట్లీ అశోక్ నగర్ కానీ ఢిల్లీ కానీ, నేను ఇది చెప్పే ముందు ఇంకొక విషయం చెప్తా. ఒక స్టూడెంట్ సక్సెస్ఫుల్ అయినప్పుడు ఆ స్టూడెంట్కి క్రెడిట్ ఇవ్వాలా, ఇన్స్టిట్యూట్కి క్రెడిట్ ఇవ్వాలా, టీచర్కి క్రెడిట్ ఇవ్వాలా అన్న క్వశ్చన్ రేజ్ అయితే నా ఈ 15 years కెరియర్లో నేను ఏం చెప్తా అంటే ఫస్ట్ స్టూడెంట్కి క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే నేను ఒక 100 మందికి టీచ్ చేస్తే ఒకవేళ నేనే మంచి టీచర్ అయి నేనే అంటే నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా ఆఫీసర్ అవుతారు అని నేను క్లెయిమ్ చేస్తే మరి 100 మంది ఆఫీసర్స్ కావాలి కదా, దాంట్లోకి వెళ్ళి 1-2 ఎందుకు అవుతున్నారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రిజల్ట్ రాగానే చాలా మటుకు ఇన్స్టిట్యూట్స్ ప్రతి ర్యాంక్ని క్లెయిమ్ చేస్తాయి. ఇప్పుడు ఒకటే ర్యాంక్, నేను హిందూ పేపర్లో ఒక 3-4 years బ్యాక్ చూపించేదాన్ని పేరెంట్స్కి. మీరు ఓపెన్ చేసి చూడండి పేపర్, ఒక పేజ్లో మీకు అన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అందరు క్యాండిడేట్స్ ఫేసెస్ సేమ్ ఉంటాయి. అన్ని ఇన్స్టిట్యూట్స్ క్లెయిమ్ చేస్తాయి. అంటే అన్ని ఇన్స్టిట్యూట్స్లో చదివినట్ట ఉట్టి ఇంటర్వ్యూ గైడెన్స్కి వెళ్ళి ఉంటారు. నెవర్ జడ్జ్ అన్ ఇన్స్టిట్యూట్ బై ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ అ స్టూడెంట్. అది తప్పు. ఒక ఇయర్ మంచి స్టూడెంట్స్ వచ్చి ఉంటారు, నాకు ర్యాంక్ వచ్చి ఉంటుంది. ఒక ఇయర్ ఉన్న స్టూడెంట్స్ రాలేదు కానీ పెద్ద ర్యాంక్ వచ్చి ఉండదు, కానీ ర్యాంక్స్ వచ్చి ఉంటాయి. సో సక్సెస్ ఫెయిల్యూర్ని బట్టి ఇన్స్టిట్యూట్ని రేట్ చేయడం చాలా తప్పు. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఒక ఇన్స్టిట్యూట్కి పోయినప్పుడు వాళ్ళు ఒకవేళ నా దగ్గరకు వచ్చినా ర్యాంక్ వస్తుందని అన్నారంటే నెవర్ ట్రస్ట్ దెమ్. నేను ఈ రోజు వరకు ఐ కెన్ టెల్ ఆన్ రికార్డ్ దట్ నా దగ్గరికి ఇప్పటి వరకు ఐ మస్ట్ హ్యావ్ ట్రైన్డ్ సో మెనీ స్టూడెంట్స్, వేలల్లో మందికి చెప్పుంటా. అకాడమీలో చెప్పిన, బయట చెప్పిన క్లాసెస్ ఏ రోజు నేను ఒక్క స్టూడెంట్కి కూడా అరే నువ్వు నా దగ్గరకు వచ్చినావు కదా నీకు ర్యాంక్ వస్తుందని అయితే నేను చెప్పలేదు. ఎందుకంటే అది ఫాల్స్ ప్రాపగేషన్. నాకు తెలుసు, నేను కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో కోచింగ్ తీసుకున్నా. ఓపెన్గా ఉంటే మరి ఇన్స్టిట్యూట్ రన్ చేయగలరా? మీరు అశోక్ నగర్కి వచ్చినప్పుడు మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సింది న్యూస్ పేపర్స్ నుండో బుక్ షాప్స్ నుండో కాదు, అక్కడ ఉండే స్టూడెంట్స్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకోండి. చాయ్ బండ్ల దగ్గర పిల్లలు చాలామంది ఉంటారు. వాళ్ళని పోయి నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా అని చెప్పే కంటే నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా, ఏది బాగుంది లేదా అసలు ఏ ఇన్స్టిట్యూట్ బాగుంది ఒకసారి జనరల్గా తెలుసుకుందాం అనుకుంటున్నా, వాళ్ళే చెప్తారు మీకు ఎక్కడ బాగుంది ఎక్కడ బాగాలేదు. డెఫినెట్గా ఇండివిజువల్ అటెన్షన్ ఇచ్చే ప్లేస్. నా హోల్ ఐడియా ఏంటంటే అన్ని పైసలు కట్టి మన దగ్గరకు వచ్చినప్పుడు నేను వాళ్ళకి టైం ఇవ్వలేనప్పుడు, నేను వాళ్ళకి ఇండివిజువల్ అటెన్షన్ ఇవ్వలేనప్పుడు అది అసలు దానికి అర్థమే లేదని నేను అంటా. సో ఆ ఇండివిజువల్ అటెన్షన్ ఇచ్చి ఆ ఇన్స్టిట్యూట్లో మీ ప్రిపరేషన్కి రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అది ఫస్ట్ చూసుకోవాల్సిన విషయం. అంటే యూఆర్ సేయింగ్ దట్ కోచింగ్ కన్నా ముఖ్యం మెంటర్ అనేవాడు కూడా ఉండాలి. మనం తప్పు చేసినా కరెక్ట్ చేసినా పర్టికులర్ పర్సన్ హ్యాస్ టు గైడ్ అస్. నేను బయట చెప్పను, నా ఎక్స్పీరియన్సే చెప్తా. మా ఇన్స్టిట్యూట్లో అంటే నేను ఇన్స్టిట్యూట్ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది. మీరు ఇప్పటికీ కూడా నా ఇన్స్టిట్యూట్కి వస్తే నా ఇన్స్టిట్యూట్లో ఒక్క పిల్లర్ ఉండదు.
నేను ఏ రోజైతే స్టార్ట్ చేసినానో అక్కడనే ఉంది నా ఇన్స్టిట్యూట్. నేను స్టార్ట్ చేసిన ఆ రోజు కూడా ఓనర్కి ఒక్క పిల్లర్ ఉండొద్దు క్లాస్ రూమ్లో. ఎందుకంటే నేను పోడియం మీద నిలబడి టీచ్ చేసేటప్పుడు నాకు ప్రతి స్టూడెంట్ కనిపించాలి. అంటే స్టూడెంట్కి కూడా టీచర్ చూస్తుంది అన్న భయం, ఇప్పుడు మనం స్కూల్లో ఉన్నప్పుడు అమ్మో టీచర్ చూస్తుందన్న భయం ఉండాలి. దాని తర్వాత 3 రోజులు రాలే, 4వ రోజు ఖచ్చితంగా అడుగుతా, క్లాస్లోనే అడుగుతా, ఎందుకు రాలేదు, 3 రోజులు ఏమైంది, భయము, అమ్మో ఎవరో వెనక చూస్తున్నారు, నేను రాకపోయినా నన్ను అడుగుతారు, టెస్టులు పెడతాం, రాయలేదు, మళ్ళీ తిట్లు పడతాయి. అంటే తిట్టాలని ఉద్దేశం కాదు, ఒకరు మనల్ని అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా దేనికైనా విజిలెన్స్ ఉందనుకోండి క్రైమ్ తక్కువ అవుతుంది, విజిలెన్స్ ఉందనుకో రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. పిల్లలకు కూడా విజిలెన్స్ అవసరం. వాళ్ళు ఏ ఏజ్ అన్నా కానీ, ఇప్పుడు గ్రూప్స్కి అనుకోండి 21 నుండి 40 వరకు వస్తారు, ఏ ఏజ్ అన్నా కానీ వాళ్ళకు ఒకరు వెనక ఉండి చూస్తున్నారు అన్న భయం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ భయంతోనే వాళ్ళు చదువుతారు. సో ఆ భయం ఉండాలి, వాళ్ళకి ఆ బాధ్యత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మామూలుగా ఇన్స్టిట్యూట్స్లలో ఎట్లుంటుందంటే ఫీజు కట్టినరా అయిపోయింది, నువ్వు క్లాస్ అటెండ్ కాకపో, అంతే ఉంటుంది. కానీ నేను ఎందుకంటే పేరెంట్స్ చాలా కష్టపడి ఫీజు కడతారండి. నాకు ఇప్పటికీ కూడా గుర్తు, ఒక అబ్బాయి కర్నూలు నుండి వచ్చి వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చిండు. అసలు ఆ అబ్బాయిని చూసినాక నేను ఒకటే అడిగిన, లోపల తీసుకొచ్చి మేడం కన్సెషన్ అంటే తీసుకురండి అన్న. వాళ్ళని చూసి ఒకటే అడిగిన, బాబు నువ్వు ఎంత ఫీజు పే చేయగలుగుతావో అంతే పే చేయి, నేను ఇంత పే చేయి అంత పే చేయి అని. వాళ్ళ అమ్మని చూస్తే ఆమె అగ్రికల్చర్ లేబరర్ అన్న విషయం అసలు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పరిస్థితి, ఆమె మాట్లాడే భాష చూస్తే మనకు అర్థమైపోతుంది. అట్లాంటి పరిస్థితులలో నుండి వచ్చిన పిల్లలకి కావాల్సిందే అది, ఇది ఉండాలి, ఆ ఫోకస్ ఉండాలి. మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ రీసెంట్ టీఎస్పీఎస్సీలో గ్రూప్స్ ఎగ్జామ్స్లో నాకు తెలిసి ఈ 3-4 ఇయర్స్లో చదువుకున్న పిల్లలలో 80% వాళ్ళకి ఏదో ఒక జాబ్ వచ్చింది. గ్రూప్ 4లో అయితే ఎంతమంది ఉన్నారో లెక్కలేదు అసలు. అట్లా ఏదో ఒక జాబ్ అని వస్తుంది కదా, వాళ్ళకి ఆ భయంతో చదువుకున్న దాంతో ఏదో ఒకటి అవుతారు. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునేటట్టు చూసుకోవాలి. మేడం, ఈ ప్రిపరేషన్ జర్నీ మీరు ఉన్నారు కదా, ఒక అటెంప్ట్ పోయిందనుకోండి, 1 year ప్రిపరేషన్ అంతా వేస్ట్ అయింది, నెక్స్ట్ ఇయర్ ప్రిపరేషన్కి ఇంకో 1 year నేను వేస్ట్ చేయడం అంటే నేను హ్యావ్ టు స్పెండ్ ఫర్ మై రిజల్ట్. ఈ 2 years జర్నీలో ఒక అటెంప్ట్ ఏదైనా తేడా అయితే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క మెంటల్ యాంగ్జైటీ ఎలా ఉంటుంది, వాడి హెల్త్ ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఎందుకంటే మనకు వెంటనే నేను చూశాను సో మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్, లేకపోతే నా ఫ్రెండ్స్ని చాలామందిని చూశాను. ఫస్ట్ అటెంప్ట్ బాగానే ఉంటారు, సెకండ్ అటెంప్ట్ బాగానే ఉంటారు, థర్డ్ అటెంప్ట్కి వచ్చేసరికి అప్పటికే 4 years అయిపోయి ఉంటుంది, తెలియకుండా అయిపోయి ఉంటుంది. పిచ్చిగా మాట్లాడుతుంటారు, విపరీతమైన కోపం వస్తుంది, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, బట్ అన్నీ వచ్చు, బట్ హీ కుడెంట్ ఈవెన్ రివైజ్ ఇట్. ఆ మెంటల్ స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఎందుకంటే ఇప్పుడు మన ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చింది, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, పాస్ అయిన వాళ్ళకన్నా ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ మెంటల్ ట్రామాని ఎలా తగ్గించాలి, ఎలా దాని నుంచి బయటపడాలి, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? దానికి నేను 2-3 ప్రాక్టికల్ పద్ధతులు చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఎంచుకున్న పాత్కి కారణం పెద్దదై ఉండాలి. అది ఎంత పెద్ద కారణమై ఉండాలంటే అసలు అది మిమ్మల్ని ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ కానియొద్దు. అంటే ఇప్పుడు నేను ఎక్కడైనా మనము తెలిసి కొన్నిసార్లు టైం వేస్ట్ చేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం, ప్రొకాస్టినేట్ చేస్తాం, అంటే కావాలని పోస్ట్పోన్ చేసుకుంటూ పోతాం. అవి చేయనీయదు. దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మీకు బాగా ఇష్టం ఉన్న మనిషి ప్రాణం పైకి వచ్చింది అనుకోండి, మీరు ఏదో కష్టమైన పని చేస్తే మనిషి బతుకుతాడు అనుకుందాం, ఎంత కష్టమైనా మీరు ఆ పని చేస్తారు. ఎందుకంటే మనం ప్రాణంగా ప్రేమించిన మనిషి బతకాలి. ఇప్పుడు ఆ బిచ్చగాడు సినిమా స్టోరీ అదే కదా, మల్టీ మిలియనేర్ కొడుకు తల్లి కోసం బిచ్చగానిలాగా తిరుగుతాడు, ఎవరో చెప్తే వ్రతంలాగా. అట్లా చేయగలగాలి, అంత మోటివేషన్ ఉండాలి. సో మీకున్న మోటివేషన్ అట్లుందా లేదా ఒకటి పాయింట్ అయితే. ఇంకొక ప్రాక్టికల్ విధానం ఏంటంటే, చాలామంది యూపీఎస్సీ అంటే నేను యూపీఎస్సీయే క్రాక్ చేయాలా, గ్రూప్ 1 అంటే నేను గ్రూప్ 1 క్రాక్ చేయాలి. చెయ్యండి, నేను తప్పనను, మీ గోల్ మంచిది, అది చెయ్యాలనే నేను కూడా కోరుకుంటున్నా. రియాలిటీ ఈజ్ అక్కడ 900 to 1000 పోస్టులే ఉన్నాయి, 100 to 500 పోస్టులే ఉన్నాయి గ్రూప్ 1 అయితే. అట్లాంటప్పుడు ఉట్టి గ్రూప్ 1 రాయకండి, ఉట్టి సివిల్ సర్వీసెస్ రాయకండి. మీరు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఎగ్జామ్ని రాయండి. ఎందుకు రాయాలి? ఫస్ట్ రీజన్ రియల్ టైం ప్రాక్టీస్. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ ఫియర్తో ఎగ్జామ్ సరిగ్గా రాయరు, క్లియర్ చేసుకోరు. నాకు అట్లా స్టూడెంట్స్ ప్రిలిమ్స్ 6 attempts క్లియర్ చేయని వాళ్ళు ఉన్నారు. ఎగ్జామ్ ఫోబియా, ఎగ్జామ్ అంటే భయం, దానికి వాళ్ళు క్లియర్ చేయాలి. ఆ ఫోబియాని అడ్రస్ చేయొచ్చు. ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్, ఇట్లా ఏ ఇన్స్టిట్యూట్ రియల్ టైం ఎగ్జామ్ పెట్టలేదు, అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. హాల్ టికెట్ ఇచ్చి దాని మీద బబ్లింగ్ చేసి రియల్ టైం ఎగ్జామ్ ప్రాక్టీస్, టైం మేనేజ్మెంట్.
థర్డ్ ఏంటంటే క్వశ్చన్ ప్యాటర్న్ ఉంటుంది. ఒక ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక ఇయర్లో అదే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చే స్కోప్ ఉంటుంది. క్వశ్చన్స్ రిపీట్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో మనం ఇన్ ట్రెండ్ ఉంటాం అనమాట. క్వశ్చన్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. అన్నిటికంటే పెద్ద రీజన్ ఫోర్త్ ఏంటి అంటే, మనం ఒకసారి ఒక ఎగ్జామ్ ఇచ్చి దాంట్లో మనం సక్సెస్ చూసినాం అనుకోండి, సక్సెస్ బ్రింగ్స్ ఇన్ మోర్ సక్సెస్. అంటే మనము అరే నేను ఈ మెట్టు ఎక్కగలిగిన, నెక్స్ట్ మెట్టు ఎందుకు ఎక్కలేను, మనకు ఆ పట్టుదల పెరుగుతుంది, ఆ కసి పెరుగుతుంది. అది పెరగడానికైనా అది కావాలి. అండ్ ఒక్కసారి మనం ఒక ఎగ్జామ్లో సక్సెస్ఫుల్ అయినాం అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళకు కూడా మన మీద ఒక నమ్మకం, ఇది చేయగలిగిండు కదా, అది కూడా చేస్తాడేమో సహజంగా ఉండేది. అది ఇది అయ్యిందంటే అది కూడా చేస్తాడేమో. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఒకవేళ జాబ్ ఇష్యూ ఉంది, జాయిన్ అవ్వచ్చు, అది గవర్నమెంట్ జాబ్, జాయిన్ అవ్వచ్చు, దాని తర్వాత లీవ్ తీసుకొని చదవచ్చు. ఒక్కసారి ఒక జాబ్ వచ్చినాక దాంట్లో జాయిన్ అయ్యి మనం ఏ ఆట ఆడినా అడిగేటోడు ఎవరు ఉండరు. నేను పిల్లలకు అదే చెప్తా, అన్ని ఎగ్జామ్స్ రాయమని చెప్తా. అన్ని ఎగ్జామ్స్ రాయడం వల్ల నష్టం అయితే డెఫినెట్గా లేదు, లాభం ఉంటుంది. ఇది ప్రాక్టికల్ వే. మీరు అన్నారు కదా 3-4 years అయిపోయింది, అసలు ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాదు, నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మీరు నమ్మండి, సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ మీరు క్రాక్ అయిన స్టూడెంట్స్ డేటా తీసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేయండి. అట్లీస్ట్ ఒక 60-70% వర్కింగ్ వాళ్ళే క్రాక్ చేస్తుంటారు. జాబ్స్లలో ఉన్న వాళ్ళే. ఎంతమంది కానిస్టేబుల్స్, గ్రూప్ 1 కానిస్టేబుల్స్ ఎక్సైజ్లో పనిచేస్తున్న వాళ్ళు, సెక్షన్ ఆఫీసర్స్, గ్రూప్ 4 ఉన్న వాళ్ళు, గ్రూప్ 1 గ్రూప్ 2 క్రాక్ చేసి మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే సక్సెస్ విల్ బ్రింగ్ ఇన్ మోర్ సక్సెస్. ఇవి 2. మూడోది ఏంటంటే, ఎప్పుడు ఫెయిల్యూర్ దెబ్బ మనకి బాగా ఉంటుంది, ఆ వేడి సెగ భయంకరంగా తగులుతుంది. కానీ ఆ సెగని తట్టుకొని ప్రాక్టికల్గా ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంది అన్నదాన్ని మంచిగా విశ్లేషించడం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ప్రిలిమ్స్ రాసిన, నాది క్లియర్ కాలే, నేను చాలా సీరియస్గా చదివిన, కూర్చోవాలా, సిలబస్ ముందు పెట్టుకోవాలా, మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్ పేపర్ ఉంటుంది అది ముందు పెట్టుకోవాలి. అసలు మీరు మొత్తం పేపర్ చదవగలిగిందా, మొత్తం కరెక్ట్గా సిలబస్ అంతా కవర్ చేసిందా, కాన్సెప్చువల్ క్లారిటీ ఉందా. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే, మనకు వచ్చు అనుకుంటాం, కానీ ఎగ్జామ్ పేపర్కి పోయినాక ఓహో మనకి ఇది క్లియర్ లేదన్న విషయం అర్థమవుతుంది. సో కాన్సెప్చువల్ క్లారిటీ ఉందా లేదా, సీసాట్ కరెక్ట్గా మనం ప్రాక్టీస్ చేసినామా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. సో మనం కూర్చొని మన ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయినాం అన్న విశ్లేషణ చేయకపోతే నెక్స్ట్ అటెంప్ట్కి తేడా ఉండదు. చాలాసార్లు పిల్లలు ఏం చేస్తారంటే, పేపర్ టఫ్ వచ్చింది, పేపర్ టఫే వస్తుంది, పేపర్ ఎట్లయినా టఫ్ వస్తుంది, ఎందుకంటే వాడు కాంపిటీషన్ని వీడౌట్ చేయాలి, అందుకనే పేపర్ టఫ్ ఇస్తాడు. నేను ఆ రోజు లేట్ అయినా, నాకు రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. బ్లేమింగ్ అదర్స్ ఫర్ యువర్ ఫెయిల్యూర్ ఇస్ వెరీ ఈజీ, కానీ యూ హ్యావ్ టు టేక్ ది ఓనర్షిప్. ఫైనల్గా అది నీ జర్నీ కదా, నువ్వు ఓనర్షిప్ తీసుకోవాలి. సో దాన్ని సక్సెస్ఫుల్ చేసుకునే మార్గం కూడా నువ్వే వెతుక్కోవాలి. కూర్చొని ఫెయిల్ అయినందుకు రీజన్స్ని కరెక్ట్గా అనలైజ్ చేస్తే అప్పుడు వే ఫార్వర్డ్ దొరుకుతుంది. ఆ అనాలిసిస్ లేని నెక్స్ట్ అటెంప్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దు. సో మనం వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ అని మీరు అంటారు. అంటే మనం లాస్ట్ అటెంప్ట్లో ఏం చేయలేకపోయాము, ఎక్కడ ఫెయిల్ అయ్యాము, అండ్ ఈవెన్ ఫ్రెండ్స్ ఎలా చేయలేకపోయారు, అవి తెలుసుకొని ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందంటారు. 100% ఉంటుంది. మేడం, మీరు ఇందాక అన్నారు కదా, జాబ్ చేస్తూనే సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే మొత్తం అన్నీ వదిలేసి కన్నా. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ చదువుతున్న వాళ్ళు అక్కడ జాబ్ సెక్యూరిటీయో ఇన్సెక్యూరిటీయో లేకపోతే ఏఐ వస్తున్న అడ్వాన్స్మెంట్లో XYZ ఫ్యాక్టర్స్ వల్ల దే వాంట్ టు మైగ్రేట్ టు యూపీఎస్సి, అలాగే గ్రూప్ 1, ఆంధ్ర గ్రూప్ 1, తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2, ఈ ఎగ్జామ్కి చాలామంది అక్కడ నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు. సో సాఫ్ట్వేర్ చేస్తూ లేకపోతే ఆ పర్టికులర్ టెక్నికల్ ఫీల్డ్లో ఉంటూ ఈ ఫీల్డ్కి రావచ్చా, వస్తే వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, అసలు ఫస్ట్ ఈజ్ ఇట్ వైబుల్ ఆ జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ చేస్తూ సివిల్స్ ప్రిపరేషన్ లేదా గ్రూప్ 1 ప్రిపరేషన్ కొనసాగించవచ్చా? మీరు సాఫ్ట్వేర్ అనే అంటున్నారు, నేను ఆల్రెడీ సర్వీస్లో ఉండి మళ్ళీ రాసి సక్సీడ్ అయిన వాళ్ళని చూసిన, అంటే సర్వీస్లో వర్క్ చేసుకుంటూ ప్రిపేర్ అయిన వాళ్ళని చూసిన, సాఫ్ట్వేర్లో ఉండి చేసిన వాళ్ళని చూసిన, డాక్టర్స్ ఎవరైతే డ్యూటీల మీద ఉండి చదివి పాస్ అయిన వాళ్ళని చూసిన. ఎందుకు వర్క్ చేసే వాళ్ళకి సక్సెస్ ఎక్కువ అంటే, వాళ్ళకి టైం లిమిటెడ్ టైం ఉన్నప్పుడు యూటిలిటీ ఎక్కువ ఉంటుంది. నాకు 4 గంటల టైమే ఉంది, ఈ 4 గంటలనే నేను చేయాలా, సో నేను ఎంత స్క్వీజ్ చేస్తా, ఎంత క్వాలిటీ వర్క్ చేస్తా. అదే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్, 100% ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ నేను ఇప్పుడు చెప్పేదాంతో అగ్రీ అవుతారు. ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్తో ఏమవుతుందంటే, అరే ఇప్పుడు నేను రోజంతా ప్రిపేర్ అయ్యేది, పొద్దున్న చేద్దాం అనుకున్నా కాలే, సాయంత్రం చేస్తా, టైం ఉంది కదా. సో ప్రొకాస్టినేషన్ అన్నది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్లో ఎక్కువ ఉంటుంది. వర్కింగ్ ఆస్పిరెంట్స్లో ఏంటంటే వాళ్ళకి లిమిటెడ్ టైం కాబట్టి కంపల్సరీగా ఆ లిమిటెడ్ టైంని ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసుకుంటారు. అది ఒక రీజన్ అయితే, సెకండ్ రీజన్ ఏంటంటే వర్కింగ్ వాళ్ళకి ఆ టైం లిమిటెడ్ అయ్యేసరికి వాట్ ఈస్ ద బెస్ట్ వే టు అప్రోచ్
అది తెలియదు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్. సో ఆ మిక్స్ ఆఫ్ స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్ ఎట్లా చేయాలనో తెలియదు. కోచింగ్ తీసుకున్నా కూడా కోచింగ్కి ఎంత టైం ఇవ్వాలా, వాళ్ళ సెల్ఫ్ ప్రిపరేషన్కి ఎంత టైం ఇవ్వాలా అది తెలియదు. సో ఇట్లాంటి వాటి దగ్గర వాళ్ళకి ఛాలెంజెస్ ఎదుర్కోగలుగుతారు. కానీ డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇస్ బెటర్ ఇన్ వర్కింగ్ పీపుల్. వాళ్ళకున్న టైం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మితంగా ఉంటుందో దాన్ని మనం ఎక్కువ జాగ్రత్తగా వాడతాం, ఏదైతే మనకు ఎక్కువ ఉంటుందో దాన్ని నెగ్లిజెంట్గా చూస్తాం. ఎక్కువ టైం ఉన్న వాళ్ళు యూజువల్గా ప్రొకాస్టినేట్ చేస్తారు. సో దెర్ ఈజ్ ఏ సక్సెస్ రేట్ అండ్ ఈవెన్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్, అంటే ఈ సాఫ్ట్వేర్ ఉండేవాళ్ళు లేకపోతే ఇంకేదైనా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉందని మీరు అంటున్నారు. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తా. చదువుకునే స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఒకటే చెప్తా, ప్రిపరేషన్ అంటే పుస్తకం చదవడం ఒక్కటే కాదు. ఇప్పుడు నేను నా వర్క్కి నేను ట్రావెల్ చేయాలి, నేనైనా సరే నాకు ఇవాళ ఒక క్లాస్ ఉంది కొత్త టాపిక్, నా ఇంటి నుండి నేను ఆఫీస్కి నా ఇన్స్టిట్యూట్కి రావడానికి నాకు 45 నిమిషాలు పడుతుంది. డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు, 45 నిమిషాలు నేను ఏది చేయను, ఆ టాపిక్ మీదనే ఆలోచిస్తాను, నా థాట్స్ని అరేంజ్ చేసుకుంటా, నేను ఎక్కడ మొదలు పెట్టాలా, ఏం చెప్పాలా, ఎక్కడెక్కడ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, పిల్లలకి ఏమేమి డౌట్స్ వస్తుండొచ్చు, అవి నేను ఎట్లా హ్యాండిల్ చేయాలా, దీన్ని ఎట్లా కంక్లూడ్ చేయాలి, ఈ థాట్ నేను ఎప్పుడైతే ఏ బుక్ చూడకుండా ఆలోచించుకుంటానో 99% నేను దాన్ని మర్చిపోను. ఆ థాట్ ప్రాసెస్ ప్రిపరేషన్లో తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇన్ని బుక్స్ చదవాలి, మళ్ళీ చదవాలి, కరెక్ట్ చదవాలి, మళ్ళీ చదవాలి, అన్నీ కరెక్ట్, కానీ చదివింది ఎక్కడికి పోతుంది, అన్న నెత్తిలు ఉందా లేదా, నేను గుర్తుపెట్టుకోగలుగుతున్నానా లేదా, రిటెన్షన్ ఎట్లా, బుక్ పక్కకి పెట్టి ఒక 5 నిమిషాలు ఆ టాపిక్ గురించి ఆలోచించాలి. సో ఈ వర్కింగ్ ఆస్పిరెంట్స్కి నేను యూజువల్గా చెప్పేది ఏంటంటే మీ టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోండి, మీ ట్రావెల్ టైంని యూజ్ చేసుకోండి. మీరు ఇవాళ ఒక టాపిక్ చదివిన ఆ టాపిక్ గురించి మీకున్న అవగాహన, మీరు నేర్చుకున్న విషయాలన్నింటినీ ఏమీ చూడకుండా రికలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇట్లాంటి టెక్నిక్స్ వాడితే ఎక్కువ గుర్తుండే స్కోప్ ఉంటుంది, తక్కువ టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, అప్పుడు మనం ఎక్కువ విషయాలను చదవగలుగుతాం. ఇట్లాంటి చిన్న టిప్స్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. అంటే మీరు అనేది ఎక్కువ నెంబర్ ఆఫ్ బుక్స్ కొనడం కన్నా ఒకే బుక్ కొని మల్టిపుల్ రివిజన్స్ చేయడం బెస్ట్ అంటారా? మరి ఎక్కువ బుక్స్ కొని రిసోర్సెస్ మినిమల్ రిసోర్సెస్, స్టాండర్డ్ బుక్స్. ఎందుకంటే దెర్ ఆర్ 2 థింగ్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఒకటి ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది. ఫ్యాక్ట్స్ మీరు ఏ బుక్ చూసినా ఇండియా ఇండిపెండెన్స్ డే 15th ఆగస్టే అవుతుంది, కానీ ఇంకో డేట్ కాదు. కానీ ఇండియాకి ఇండిపెండెన్స్ రావడంలో గాంధీజీ కాంట్రిబ్యూషన్ మీద రాసినప్పుడు ఒకలా రాస్తారు, ఒకలా రాస్తారు. సో అనాలిసిస్ మారుతుంది కానీ ఫ్యాక్ట్స్ మారవు. అనాలిసిస్ కూడా మనము ఇప్పుడు ఒక ఎగ్జామ్లో గ్రూప్ 1 కానీ సివిల్స్లో కానీ 150 to 200 వర్డ్స్లో ఆన్సర్స్ రాయాలా, మనం ఎన్ని పాయింట్స్ రాస్తాం? సో హోలిస్టిక్గా మనకి ఇచ్చే స్టాండర్డ్ బుక్స్ 2-3 ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి 1 or 2 బుక్స్ కంటే ఎక్కువ రెఫర్ చేయొద్దు. రివిజన్ కూడా చేయాలి, రివిజన్ చేయకపోతే ఫ్యాక్ట్స్ గుర్తుండడం కష్టం. దీంతో పాటు మనం చదివిన దాన్ని బుక్ పక్కన పెట్టి రికలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ రికలెక్షన్ మీరు కళ్ళు మూసుకొని ఆలోచించుకొని చేస్తారా, ఒక పెన్ను పేపర్ తీసుకొని దాని మీద మీకు అర్థమయ్యేటట్టు ఒక ఫ్లో చార్ట్ లాగానో ఒక చిన్న మినిమల్ నోట్స్ 1 page నోట్స్ లాగా చేస్తారా, అది మీ ఇష్టం. కానీ రికలెక్ట్ చేయాలి, రికలెక్ట్ చేసుకుంటేనే మనకు గుర్తుంటుంది. రికలెక్షన్ లేకపోతే మనం ఎన్నిసార్లు చదివినా మర్చిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ రికలెక్షన్ ఇంప్రూవ్స్ యువర్ మెమరీ. రికలెక్షన్ వల్ల మనం చదువుకునే స్పీడ్, మనకు పట్టే టైం క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది, స్పీడ్ పెరుగుకుంటూ వస్తుంది. సో రికలెక్షన్ చాలా హెల్ప్ చేస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అంటే బుక్స్ తీసుకొని కంటిన్యూస్గా ఒక 2 months 3 months చదువుకుంటూ ఉండడం కన్నా ఎప్పటికప్పుడు ఒక 5 to 6 days చదివి ఒక 1 day రికలెక్షన్ పెట్టుకోవాలి. 5 to 6 days కూడా అవసరం లేదు. నేను ఇప్పుడు ఒక టాపిక్ చదివిన, ఒక టాపిక్ 1 hour అయిపోతుంది, ఒక టాపిక్ 4 hours అవుతుంది. టాపిక్ చదివినాక బ్రేక్ కావాలి కదా, పక్కకు పెట్టండి బుక్స్, ఒక 10 minutes బ్రేక్ తీసుకున్నాక మామూలుగా కూర్చొని అసలు మీరు ఏం చదివిండ్రో టాపిక్ మీద, ఎక్కడ మొదలు పెట్టిండ్రో, ఈ టాపిక్ మీద ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఏమేం పాయింట్స్ నేను గుర్తుపెట్టుకోవాలి, నేను ఏమేమి చదివినా, అట్లా మనము ఆలోచించుకోవాలి. రికలెక్షన్ చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ స్టార్టింగ్లో ఇది చాలా కష్టం, ఎందుకంటే ట్రెడిషనల్ లెర్నింగ్ మెథడ్ ఏదైతే కాలేజెస్లలో మనం పాటిస్తామో దానికి నేను ఇప్పుడు చెప్పేదానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం పాటించాల్సిన లెర్నింగ్ మెథడ్, ట్రెడిషనల్ కాలేజ్ లెర్నింగ్ మెథడ్ చాలా డిఫరెంట్. ఎందుకంటే పేపరే డిఫరెంట్, ఎగ్జామే డిఫరెంట్. అట్లాంటప్పుడు మనకి ఇది ఇనీషియల్గా చాలా కష్టమవుతుంది. ప్రతి స్టూడెంట్కి ఏం చెప్తా అంటే 10 days అన్నా ఇది ట్రై చేయండి. మీకు వచ్చిన నష్టమేంది, నేను మిమ్మల్ని వేరేది ఏం ఆలోచించమంటలేను, సబ్జెక్టే ఆలోచించమంటున్నా కదా. 10 రోజులు ట్రై చేయండి, వితౌట్ ఫెయిల్ 10 రోజులు ట్రై చేయండి. మీరే కన్విన్స్ అయ్యి మీరే దాన్ని ఫాలో అవ్వడం మొదలు పెడతారు.
ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మీకు రికలెక్షన్ ఫాస్ట్ అవుతుంది. ఎందుకంటే మెయిన్స్లో మీరు ఒక 9 మినిట్స్లో క్వశ్చన్ చదవాలా, ఆన్సర్ ఆలోచించుకోవాలా, రాయాలా. దానికి మన మైండ్ ఎంత ఫాస్ట్గా వర్క్ చేయాలా, అది ఒక్క రోజులో రాదు. దాన్ని ట్రైన్ చేయాలా. ఆ ట్రైనింగ్లో ఇది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. మీరు ఇందాక అన్నారు కదా మేడం 9 మినిట్స్లో 250 వర్డ్స్ రాయాలి. అది సింపుల్గా కాదు, కొన్ని వేల ఆన్సర్స్లో నా ఆన్సర్ డిఫరెంట్గా ఉంటేనే నాకు ఆ ఎక్స్ట్రా మార్క్ పడుతుంది. ఇప్పుడు నా ప్రిపరేషన్ నేను ప్రిలిమ్స్తో స్టార్ట్ చేశాను. సో ఒక 3-4 మంత్స్ లేకపోతే ఒక 6 మంత్స్ కేవలం ప్రిలిమ్స్ వరకే చదివి, తర్వాత మెయిన్స్కి డిసెంబర్ నుంచో మెయిన్స్కి చదివి ఇలా చదివే వాళ్ళు ఉన్నారు. లేదు నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేంత వరకు ప్రిలిమ్సే చదివి ప్రిలిమ్స్ అయిన తర్వాత చూద్దాంలే, అప్పుడు అయితే ఓకే, ఆ కాన్ఫిడెంట్ వీడికే ఉండదు, అవుతాడో లేదా కాన్ఫిడెంట్ ఉండదు. నేను మెయిన్స్ అయిన తర్వాత చదువుతా అంటారు. సో అది కరెక్టేనా? ఎలా మెయిన్స్కి ప్రిపరేషన్కి ఈ పొంతన ఎలా ఉండాలి? ప్రిలిమ్స్ సిలబస్ మీరు సివిల్ సర్వీసెస్ది చూడండి, గ్రూప్ 1ది చూడండి, 1 లైనర్స్ ఉంటాయి. ఓకే, ఏన్షియంట్, మెడీవియల్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇంతే. దాంట్లో ఏమొస్తుంది, ఎన్నో టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ నాకు అసలు ప్రిలిమ్స్లో ఏమొస్తుంది తెలవాలంటే నేను చదవాల్సింది మెయిన్స్ సిలబస్ చదివితేనే దాని ఎక్స్పాన్షన్ అర్థమవుతుంది. కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అని అంటాడు. పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ఇండియాలో A to Z ఆఫ్ ఇండియన్ పాలిటీ వస్తుంది. అక్కడ నాకు ఎట్లా తెలవాలా ఏమొస్తుంది అన్నది. సో మనకు ఫస్ట్ మెయిన్స్ సిలబస్ మీద అవగాహన ఉంటేనే ప్రిలిమ్స్ ఏం చదవాలన్నది తెలుస్తుంది. సెకండ్, మనం మెయిన్స్ నుండి ప్రిలిమ్స్కి వెళ్ళాలి, కానీ ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ అప్రోచ్ అస్సలు కరెక్ట్ కాదు. ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ అప్రోచ్లో MCQs మీదనే ఫోకస్ ఉంటుంది, ఫ్యాక్ట్స్ ఎక్కువ చదివే ఛాన్సెస్ ఉంటాయి, కాన్సెప్చువల్ క్లారిటీ రావడం చాలా చాలా కష్టం. అదే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, మనం మెయిన్స్ స్టార్ట్ చేసినప్పుడు నోట్ మేకింగ్ చేస్తాము, ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే, రాయాలి అంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ఈ కాన్సెప్చువల్ క్లారిటీ మీకు ప్రిలిమ్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. మెయిన్స్కి ఉన్న మొత్తం సిలబస్ మనం కవర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రిలిమ్స్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయి. సో మెయిన్స్ టు ప్రిలిమ్స్ వెళ్ళడమే కరెక్ట్. ఇంకోటి, నేను ప్రిలిమ్స్ క్లియర్ చేస్తేనే మెయిన్స్కి ప్రిపేర్ అవుతా అంటే, మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మెయిన్స్కి 100 days టైం ఉంటుంది. 100 daysలో ఎట్లా ప్రిపేర్ అవుతారు? ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు చేస్తారు? మెయిన్స్కున్న టాపిక్స్ ఎట్లా కవర్ చేస్తారు? కరెంట్ అప్డేట్స్ ఎట్లా చేసుకుంటారు? ఆప్షనల్ ఎట్లా చదువుతారు? సో అది కరెక్ట్ కాదు. ఎవ్రీ సీరియస్ ఆస్పిరెంట్, నేను యూపీఎస్సీకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా అనుకున్న ప్రతి స్టూడెంట్ మెయిన్స్ టు ప్రిలిమ్స్ వెళ్ళాలి, కానీ ప్రిలిమ్స్ టు మెయిన్స్ వెళ్ళకూడదు. సో మెయిన్స్లో ఎక్స్టెన్సివ్గా సిలబస్ ఉంటుంది కాబట్టి మనం ఎంతవరకు చదవాలి, మన పరిధులు అర్థమవుతాయి. ప్రిలిమ్స్ 1 లైనర్ కాబట్టి ఎంత చదవాలో మనకు అర్థం కాదు. సో అర్థం కాదు. దాంట్లో ఏమవుతుంది అంటే, మేము మిస్ అవుట్ ఆన్ లాట్ ఆఫ్ టాపిక్స్. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, మనం మెయిన్స్లో ఉన్న టాపిక్స్ ఏది మెయిన్స్ ఏరియా ప్రిలిమ్స్కి అవసరం లేదని చదవకుండా వదిలేస్తారు. దాని మీద ప్రిలిమ్స్లో క్వశ్చన్ వస్తుంది, అండ్ ఎవ్రీ క్వశ్చన్ మ్యాటర్స్. దాని మీద ఈజీ క్వశ్చన్ వచ్చింది అనుకో, మనం చదవలే, మనకైతే నష్టమే కదా. సో మెయిన్స్ సిలబస్ చదవడం వల్ల ప్రిలిమ్స్ సిలబస్ మొత్తం కవర్ అవుతుంది, కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. ఆన్సర్స్ ఒక్కసారి మనం రాస్తే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాసినప్పుడు గుర్తుపెట్టుకోవడం ఎక్కువ ఉంటుంది, అంటే మెమరీ ఎక్కువ ఉంటుంది, ఆ రిమెంబరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనకి గుర్తుండే స్కోప్ ఎక్కువ ఉంటుంది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేస్తే. మెయిన్స్ టు ప్రిలిమ్స్ అప్రోచే కరెక్ట్. మేడం, యూపీఎస్సీ ప్రిపరేషన్లో నేను సక్సెస్ అవ్వాలి అనేది ప్రెజర్ ఒకటైతే, నా మీద డిపెండ్ అయిన వాళ్ళు, లేకపోతే నా ఫ్యామిలీ, రిలేటివ్స్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెజరు, ఈ సొసైటీ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. నేను నా గోల్ కన్నా ఈ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. నేను నా ప్రెషర్ని తీసుకోవాలన్నా, వీళ్ళ గోల పట్టించుకోవాలన్నా, నేను ఎలా ముందుకెళ్ళాలి? అసలు కంప్లీట్గా వదిలేయాలన్నా ఇదంతా కూడా? దీనికి నేను 3-4 ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎట్లా ప్రెషర్ తట్టుకోవాలి అన్న దానికి పేరెంట్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారండి. నాకు ఇంకా గుర్తుంది, 294 ర్యాంకర్ నాకు అమ్మాయి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ హర్ నేమ్. తన సక్సెస్ఫుల్ అయిన తర్వాత టీసాట్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఐ ఇంటరాక్టెడ్ విత్ హర్. వాళ్ళ నాన్న కూడా వచ్చింది. వాళ్ళ నాన్న ఒకటే చెప్పింది, మేడం పేపర్లో ఫోటో వచ్చే వరకు ఆమె సివిల్స్ రాస్తుందని కూడా నేను ఎవరికి చెప్పలేదు. దట్స్ ద బెస్ట్ వే టు ప్రొటెక్ట్. డోంట్ డిస్కస్ యువర్ ప్రిపరేషన్. అసలు సివిల్స్ అంటే ఏందో కూడా తెలియని వాళ్ళ దగ్గరకు పోయి నేను సివిల్స్ రాస్తున్నా అంటే, మనకి యూజువల్గా మన సొసైటీలో కల్చర్ ఏంటంటే, ఎవరన్నా ఏదైనా డిఫరెంట్గా చేస్తా అంటే 99 మంది నీతో కాదనే చెప్తారు. అండ్ సమ్వేర్ ఇట్ వర్క్స్ ఆన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. సో పేరెంట్స్కైనా, పిల్లలకైనా, స్టూడెంట్స్కి కూడా నేను అదే, ఎందుకు డిస్కస్ చేస్తారు మీ ప్రిపరేషన్? ఆ డిస్కషన్ వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ ఉందా? మీకు ఒక్క పర్సెంట్ అన్నా ఆ డిస్కషన్ మీ ప్రిపరేషన్లో చేంజ్ తీసుకురాగలుగుతుంది, ఇంప్రూవైజేషన్ తీసుకురాగలుగుతుంది అంటే డిస్కస్ చేయండి. యూ షుడ్ నో విత్ హూమ్ యూ షుడ్ డిస్కస్. ఎవరితో డిస్కస్ చేయాలి, ఎవరితో చర్చించకూడదు అన్న అవగాహన మీకు ఉండాలి. పేరెంట్స్ కూడా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను అట్లా 3-4 కేసెస్ చూసిన.
ఒక ఐఏఎస్ తను ర్యాంక్ వచ్చిన తర్వాత న్యూస్ పేపర్లో చూసినాక వాళ్ళు ఊళ్ళో తెలిసిందా తను సివిల్స్కి ప్రిపేర్ అంటే ఇట్లాంటివి సినిమాలలో చూపించుడు కాదు, రియాలిటీలో కూడా అయితే నేను ప్రాక్టికల్గా చూసిన. నేను ఐఏఎస్ ఆఫీసర్ పేరు చెప్పను కానీ నేను చూసిన, నాకు తెలుసు తను నా స్టూడెంట్ ఉండే. సో అట్లా ఫస్ట్ ప్రిపరేషన్ మీద డిస్కస్ చేయొద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే లో ఉంటారో, మీరు ఫెయిల్యూర్ని చూస్తారో, అప్పుడు మీరు మిమ్మల్ని ఎవ్వరు గుర్తించరు, మీతో ఎవ్వరు నిలబడరు. కానీ అదే మీ ర్యాంక్ రేపు పొద్దున పేపర్లో వచ్చిందనుకో, అసలు ఎప్పుడో ఒక్కసారి జీవితంలో ఒకటేసారి మాట్లాడడం కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాడు. సో అట్లాంటి వాళ్ళ మాటలకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది ఇంపార్టెంట్. మనం అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు మనము లో ఉన్నప్పుడు మన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే వాళ్ళు, మనతో నిలబడేటోళ్ళే మనోళ్ళు అవుతారు. అంతేగాని మనని క్రిటిసైజ్ చేసి మనని అవాయిడ్ చేసినోడు మనోడు ఎందుకు అవుతాడు? అసలు వాళ్ళని కన్సిడరేషన్లోకే తీసుకోవద్దు. థర్డ్ థింగ్ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అన్నారు కదా, నేను 2 స్పెసిఫిక్ కేసెస్ చెప్తా. అమ్మాయి ఇప్పుడు సర్వింగ్ ఐఏఎస్ ఆఫీసర్, అబ్బాయి ఎస్ఎస్సిలో వర్క్ చేస్తున్నాడు. అమ్మాయి అటెంప్ట్ ఇచ్చింది, ఇద్దరు మెయిన్స్ రాశారు. మెయిన్స్ రాయంగానే అమ్మాయి పెళ్ళి ఇన్సిస్ట్ చేసి చేసుకుంది, లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్, పేరెంట్స్ నొప్పించిండ్రు, చేసుకున్నాం. అమ్మాయికి ఐఏఎస్ వచ్చింది, పాపం మా అబ్బాయికి అయ్యారు, ఇంటర్వ్యూలో పోయింది. ఒక 6 monthsలో ఇద్దరికి డివోర్స్ అయింది. ఆ అమ్మాయి చాలా సింపుల్గా, నేను ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని, నా హస్బెండ్ నాకంటే చిన్న క్యాడర్లో ఉంటే నాకు నచ్చదు, నేను ఉండదలుచుకోలేదు, ప్రాక్టికల్గా ఇది అయ్యింది. ఓకే. అండ్ నేను చెప్పే కేసు నాకు చాలా క్లోజ్ ఉన్న ఒక స్టూడెంట్, అంటే ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అబ్బాయితోనే. సో నేను ప్రాక్టికల్గా చూసిన, అబ్బాయి చాలా సఫర్ అయ్యిండు, మేము అందరం చాలా మోటివేట్ చేయడానికి ట్రై చేసినాం. మా అందరికీ కూడా అది రూట్ షాక్. ఎందుకంటే అబ్బాయి ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చినాక పెళ్లి చేసుకుందామంటే ఇన్సిస్ట్ చేసుకుంది. ఎక్కడో ఆ అమ్మాయికి ఆ భయం ఉండింది, తినకు వస్తుందేమో నాకు రాదేమో అని. తనకు వచ్చింది, అబ్బాయికి రాలేదు. ఓకే. సో ఇట్లాంటి కేసెస్ కూడా చూసినాం. కొంతమంది మనతోని మనం సక్సెస్ఫుల్ అవుతామేమో అని చెప్పి ఫ్రెండ్షిప్ చేసి లేదా రిలేషన్షిప్లో కూడా ఎంటర్ అవుతారు. ఇట్లాంటి వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ మనము దేనికి వచ్చినాం? చదువుకోనీకి వచ్చినామా లేకపోతే ఇవన్నిటికి వచ్చినామా? ఒకవేళ చదువుకోవడానికి వచ్చి ఉంటే చదువు మీదనే ఫోకస్ చేయాలి, ఇంకో దాని మీద ఫోకస్ చేయొద్దు. ఇప్పుడు నేను మా కజిన్ సన్ననన్న, తన బ్యాచ్మేట్నే చేసుకున్నాడు, ఆ పియర్ గ్రూప్లో ఒక అమ్మాయి, ఇద్దరు లవ్ మ్యారేజ్, ఇష్టపడే చేసుకున్నారు. కానీ వాళ్ళు ఎగ్జామ్ క్రాక్ చేసే వరకు కనీసం ఈ ఇంటెన్షన్ ఉందన్న విషయం వాళ్ళు ఒకరికొకరు చెప్పుకోలేదు, వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు. ఒకసారి అది అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా క్లియర్గా మాట్లాడుకొని వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. సో అది ఒక విధానం. మనము దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. తొందరపడి ఎప్పుడూ డెసిషన్స్ తీసుకోవద్దు, ఎందుకంటే కొన్నిసార్లు తొందరపాటులో తీసుకున్న డెసిషన్స్ రిగ్రెట్ని మాత్రమే వదులుతాయి. నన్ను రిలేషన్షిప్స్కి ఎంటర్ అవ్వడం మన చేతులు ఉంటుంది అంటే డెఫినెట్గా మన చేతులు ఉండదు, కానీ మన ప్రయారిటీస్ మన చేతులు ఉంటాయి. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఇంపార్టెంటా, తర్వాత ఇంపార్టెంటా? నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నా స్టూడెంట్ ఒక అమ్మాయికి వెళ్ళా, అమ్మాయి ఐఎఫ్ఎస్ ఫారిన్ సర్వీస్లో ఉంది. అయితే అమ్మాయికి ముందు ఐపీఓఎస్ వచ్చింది, పోస్టల్ సర్వీస్ వచ్చింది. సో వాళ్ళు కేరళకి ఇన్వైట్ చేసింది అనమాట రమ్మని. వెళ్ళినప్పుడు వాళ్ళు నాన్న ఇట్లా సంబంధాలు చూస్తున్నాం అది ఇది అంటే, నేను ఒకటే చెప్పిన, ఈసారి అటెంప్ట్ ఇచ్చింది, ఈసారి రిజల్ట్ వచ్చే వరకు సంబంధం చూడకండి అని చెప్పిన, గట్టిగా చెప్పొచ్చిన. వాళ్ళు నాన్న ఒఫెండ్ అయ్యిండు. ఆ అమ్మాయి నాతో తర్వాత అనింది, ఒఫెండ్ అయ్యిండు మేడం నాన్న అంటే. నేను అన్నా, లేదమ్మా నీకు రేపు ఏ ర్యాంక్ వస్తుందో తెలియదు, ఏ సర్వీస్ వస్తుందో తెలియదు, మంచి స్టూడెంట్, నువ్వు అనవసరంగా ఇప్పుడు తొందరపడి మీ నాన్న చూస్తే రేపు ఇబ్బంది అవుతుంది, మీ నాన్నకు తర్వాత అర్థమవుతుంది అని చెప్పిన. అమ్మాయికి ఆ అటెంప్ట్లో ఫారిన్ సర్వీస్ వచ్చింది. మీరు నమ్మరు, అమ్మాయికి సంబంధం ఎంత కష్టమైంది తెలుసా? ఎందుకంటే ఫారిన్ సర్వీస్ అంటే కంట్రీ టు కంట్రీ తిరగాలి, ఆమెతో పాటు తిరిగే అబ్బాయి దొరకాలి కదా. ఒక 1.5 years సెట్ అయింది అమ్మాయికి. ఆన్లైన్ వర్క్ చేసే అబ్బాయి, ఒక అబ్బాయి దొరికిండు, సెటిల్ అయింది. ఇప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, ఆ రోజు మీ మేడం అన్నది కరెక్టే, నాకు ఇప్పుడు అర్థమైంది, నేను తొందరపడి చేస్తుంటే దాని ఇంప్లికేషన్ చాలా సీరియస్ ఉండేది, అమ్మాయి కెరియర్ మీద ఎఫెక్ట్ ఉండేది. అట్లా మనము కొన్ని విషయాలలో తొందరపడడం, ఇట్లాంటి పాత్ చూస్ చేసుకున్నప్పుడు అయితే డెఫినెట్గా కరెక్ట్ కాదు. మీరు చదువుకోనికి వచ్చిన ముందు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒకవేళ మీరు సక్సెస్ అయ్యి మీరు అనుకున్న మనిషిని పెళ్ళి చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు రాసి పెట్టుంటే ఖచ్చితంగా అవుతుంది, కానీ ఫస్ట్ ఫోకస్ ప్రిపరేషన్ మీద ఉండాలి. మేడం, మీరు ప్లాన్ ఏ ఈజ్ మై ప్రిపరేషన్, కొంతమంది ఏమంటారంటే ప్లాన్ బి, నేను ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నాను లేకపోతే ఆన్లైన్లో ఏదైనా వర్క్ చేసుకుంటున్నాను, నా ప్లాన్ బి ఒకటి ఉంటుంది బికాజ్ నాకు ఫైనాన్షియల్ ఇన్కమ్ రిసోర్సెస్ అన్నీ కావాలంటారు. కొంతమంది ఏమంటారంటే నా ప్లాన్ ఏ నుంచి జెడ్ వరకు అన్ని యూపీఎస్సీ, నేను అన్ని వదిలేసి యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తా అంటారు. సో విచ్ ప్లాన్ విల్ వర్క్ ఫర్ యూపీఎస్సీ ఆర్ ఏపీఎస్సీ తెలంగాణ?
ప్లాన్ బి ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్. కానీ నేను పట్టుదలకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వన్ థింగ్ దట్ ఐవ్ రియలీ లైక్డ్ అబౌట్ గుకేష్, వరల్డ్ ఛాంపియన్, వెన్ హీ బికేమ్ అ ఛాంపియన్, చాలా వీడియోస్ వచ్చినాయి, మీరు ఐమ్ షూర్ చాలామంది చూస్తుంటారు ఆ వీడియో. తను 10 years నుండి ఏ ఇంటర్వ్యూలో తనని నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, లైఫ్లో నీ గోల్ ఏంటి అంటే యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అవ్వడం నా గోల్. 10 years నుండి. అంటే తన ఫోకస్ మొత్తము ఒకదాని మీదనే ఉండే, యంగెస్ట్ చెస్ ఛాంపియన్ ఇన్ ద వరల్డ్. ఈరోజు తను అది సాధించింది. వెన్ యూ ఈట్, బ్రీత్, స్లీప్, డ్రీమ్ యువర్ డ్రీమ్, ఇంకా అది ఒక్కటే ఉండాలి. మనం అంటే తిన్నప్పుడు, తాగినప్పుడు, నిద్రలో లేసినప్పుడు వీ హ్యావ్ టు బ్రీత్ ఇట్. మన ప్రతి శ్వాస అదే ఉంటే అది ఖచ్చితంగా సాధిస్తాం. అంత పట్టుదల ఉండాలి. అప్పుడు మీరు ప్లాన్ ఏకే వెళ్ళండి, ప్లాన్ A to Z సివిల్సే పెట్టుకోండి, తప్పులేదు. కానీ చాలామందికి అంత పట్టుదల ఉండడం కష్టం. రియాలిటీ డిఫరెంట్ ఉంటుంది. గుకేష్ కేసులో వాళ్ళ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేసింది. సో ఒకవేళ మీకు ఆ పరిస్థితి లేదు అనుకుంటే ఆల్వేస్ హ్యావ్ అ ప్లాన్ బి. ఆ ప్లాన్ బిలో భాగంగానే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి. గవర్నమెంట్ సర్వీస్ ఇస్ అ గవర్నమెంట్ సర్వీస్. సో ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది, మీకు ఒక బ్యాకప్ ఉంటుంది. ఇంకా యూపీఎస్సీ మీకున్న అటెంప్ట్స్కి మీరు రాసుకోవచ్చు. మేడం, మామూలుగా టీవీలో చూస్తుంటాం కదా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడంటే ఒక పైన రెడ్ కలర్, ఇప్పుడంటే రెడ్ కలర్ తీసారులేండి, పైన రెడ్ బబుల్ కారు. సో కార్ వస్తుంది, ముందు ఒక బంట్రోత్ ఉంటాడు, ముందు ఒక గ్రూప్ 1 ఆఫీసర్లు ఉంటారు. ఆయన వస్తున్నాడంటే ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అతను ఒక చిటికేస్తే డిస్ట్రిక్ట్లో ఏ పనైనా అయిపోతుంది. సో ఈ మోజు చూసి ఐఏఎస్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే నా కోరికే అలా ఉండడం, అలా బతకడమే నా కోరిక. సో దేశానికి సేవ చేస్తున్నానా, నాకు నేను ఏం చేసుకుంటున్నాను, నా కెపాసిటీ ఎంత, ఏదైనా పక్కన పెడతాను. కొంతమంది ఈ సింగం 1, 2, 3లు ఈ సినిమాలు చూసి ఓకే నేను కూడా పెద్ద రౌడీ పోలీస్ అయిపోవాలి, నేను చెప్తే నేను తొడగొడితే అందరూ రౌడీలందరూ అవుట్ అయిపోవాలి అంటుంటారు. సో ఐఏఎస్ తీసుకోవాలా? నా డౌట్. ఐపీఎస్ తీసుకుంటే ఎక్కువ సక్సెస్ అంటే, నా ఉద్దేశం ఏంటంటే ఐఏఎస్ కోసమని చదివేవాళ్ళంటారు, ఐపీఎస్ కోసమని చదివేవాళ్ళంటారు. ఏ సర్వీస్ బాగుంటుంది, ఐఏఎస్ ఐపీఎస్? ఫస్ట్ థింగ్ ఏంటంటే సినిమాలలో చూపించిన దానికి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. మన సొసైటీకి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే సినిమాలలో, టీవీ సీరియళ్ళలో చూపించిందే నిజం అనుకొని బతుకుతారు. సినిమాలలో చూపించినంత గ్లామరస్గా ఐఏఎస్ జాబ్స్ ఉండయి, ఐపీఎస్ జాబ్స్ ఉండయి, అంత పవర్ ఉండదు. ఈ కాలంలో అయితే అసలు ఆ పవర్ ఉండనే ఉండదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఏమనుకుంటారంటే ఐఏఎస్ రాగానే అయిపోయింది అనుకుంటారు. ఐఏఎస్ ట్రైనింగ్, ఐపీఎస్ ట్రైనింగ్ చాలా టఫ్. ఇండియాలో ఐపీఎస్కి ఇచ్చే ట్రైనింగ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ట్రైనింగ్స్ ఇన్ ద వరల్డ్. దాన్ని మీరు ఇప్పుడు ఎవరైనా ఎన్పీలో ఉన్న ఏ స్టూడెంట్ నన్ను అడిగితే, ఏ ట్రైనీ ఆఫీసర్ నన్ను అడిగితే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే నాకు ఎక్కువ మంది నా స్టూడెంట్స్ ఐపీఎస్లోనే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి చాలా టఫ్ ఉంటుంది ట్రైనింగ్ తర్వాత కూడా ఈ రోజు సిచ్యువేషన్లో బ్యూరోక్రసీ మీద 100 రకాల ప్రెషర్స్. ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్, ప్రతి ఒక్కడు రికార్డ్ చేయగలుగుతాడు. మనం కొంచెము వర్క్ ప్రెషర్ ఇరిటేట్ అయినా అది ఒక పెద్ద న్యూస్ అయిపోతుంది. సో అంత గ్లామరస్గా అయితే డెఫినెట్గా ఉండదు. ఒకవేళ గ్లామరస్గా ఉంటుందని నేను పోతా దీంట్లోకి అనుకుంటే అది అసలు తప్పు, అది కరెక్ట్గానే కాదు. అండ్ మీ లైఫ్లో కూడా ఒక్కసారి ఇట్లాంటి సర్వీస్లోకి వెళ్ళినప్పుడు మీ లైఫ్లో ఈ సర్వీసే ఇంపార్టెంట్ అవుతుంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ పిల్లల పెళ్ళి, అమ్మాయి అబ్బాయి పెళ్ళి ఉంది, సడన్గా ఒక బాంబ్ కాల్ వచ్చింది, ఆయన జ్యూరిస్డిక్షన్లో ఉన్న ప్లేస్లో పెళ్ళి వదిలేసుకొని పోవాల్సి వస్తుంది. సో ప్రాక్టికల్ రియాలిటీ ఇది. వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచైనా చెడైనా అన్నిటికీ వాళ్ళు ఉండగలుగుతారు అన్న నమ్మకం ఉండదు. పబ్లిక్ సర్వీస్కి ఉండే ఇంపార్టెన్స్ అది. నీ ప్రైవేట్ లైఫ్ని పక్కన పెట్టి పబ్లిక్ సర్వీస్లోకి రావాల్సి వస్తుంది. సో ఫస్ట్ మీరు ఆ సర్వీస్లో ఉన్న రియాలిటీని తెలుసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏ సర్వీస్ సూట్ అవుతుంది అన్న అవగాహన ఉండడం చాలా ముఖ్యం. కొంతమందికి అసలు ఐపీఎస్ ఎట్టి పరిస్థితులలో ఇష్టం ఉండదు. కానీ నన్ను పర్సనల్గా అడిగితే, ఇన్ పర్సనల్ ఒపీనియన్ అగైన్, ఐపీఎస్కి ఉన్న పవర్ ఐఏఎస్కి ఉండదని నేను అనను. కానీ ఐపీఎస్ పవర్ విజిబుల్, యూనిఫామ్. ఇండియాలో జనాలు రెండింటికే భయపడతారు. దేవునికి భయపడతారు, పోలీసులకు భయపడతారు. పోలీస్ వస్తుండంటే భయం అవుతుంది. సో మనకి ఇంట్లో కూడా చిన్నపిల్లలు తినకపోతే పోలీస్ అంకుల్ కొడతాడని చెప్పి తినిపిస్తారు. సో పోలీస్ అంటే ఆ భయం ఉంటుంది. యూనిఫామ్తోనే పవర్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తనంతను ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, కానీ ఐపీఎస్కి అసలు ఇంట్రొడక్షన్ అవసరం లేదు. సో పవర్ కనిపించేది, విజిబుల్ పవర్ అయితే ఐపీఎస్లో ఉంటుంది. కానీ మన పర్సనాలిటీకి ఏది సూట్ అవుతుంది అది చూసుకొని వెళ్ళడం. నాకు ఒక స్టూడెంట్ ఇప్పుడు ఐపీఎస్ తను చండీగఢ్లో ఉంది. నేను తన ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన, అమ్మ నీకు ఐపీఎస్ అయితేనే బాగుంటుందని. తనకు ఐపీఎస్ అస్సలు ఇష్టం లేకుండే, లాస్ట్కి ఐపీఎస్ఏ వచ్చింది. వాళ్ళ అమ్మ అన్నదంట, మీ మేడం చెప్పిందే కరెక్ట్. ఎందుకంటే అమ్మాయి పర్సనాలిటీ, అమ్మాయి క్యారెక్టర్కి ఐఏఎస్ కంటే ఐపీఎస్ఏ బాగా సూట్ అవుతుంది. అమ్మాయి కొంచెం ఎట్లా అంటే రిజిడ్ అనమాట, ఎన్ఫోర్స్ చేయగలిగిన ఎబిలిటీ ఉన్న మనిషి. సో అట్లా తన పర్సనాలిటీకి అది సూట్ అవుతుందని ఎప్పుడు అనేదాన్ని. ఫైనల్గా అమ్మాయికి అదే వచ్చింది. అట్లా మనం మన పర్సనాలిటీకి సూట్ అయ్యేది. కానీ చాయిస్ మన చేతిలో ఉండదు. ఎందుకంటే మనం టాప్ చేస్తేనే మన చాయిస్.
తర్వాత మనం తీసుకునే ప్రిఫరెన్సెస్ బట్టి మన ర్యాంక్ బట్టి అలొకేషన్స్ ఉంటాయి. మేడం మీరు ఇందాక ఐఎఫ్ఎస్ సర్వీస్ అన్నారు కదా, అంటే రకరకాల దేశాలకు వెళ్ళాలి, 193 దేశాలకు వెళ్ళాలి. నేను పాకిస్తాన్ వచ్చిందనుకోండి సార్ పొరపాటున, నేను వెళ్ళునంటే ఒప్పుకోరు, ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉండాల్సిందే, అక్కడ ఫేస్ చేయాల్సిందే. సో ఇన్ని దేశాలు తిరగాలి అన్నప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ నుంచి బోర్డు, యూపీఎస్సీ బోర్డు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అంటే నీ జిల్లా వరకు నువ్వు కరెక్ట్ ఉంటావు, మహా అంటే స్టేట్, మహా అంటే ఢిల్లీ వరకు వెళ్తావు. కానీ ఐఎఫ్ఎస్ అన్ని దేశాలు తిరిగినప్పుడు మనలో ఏం చూసి వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది? ఏ సర్వీస్కైనా సరే లేదా ఐఎఫ్ఎస్కైనా సరే ఏం చూడాలి అసలు పర్టికులర్ క్యాండిడేట్? ఫ్రాంక్లీ ఇంటర్వ్యూ బోర్డులో వాళ్ళు సెలెక్ట్ చేయరు. ఇంటర్వ్యూ మార్క్స్ ఒక లిమిట్ వరకే రోల్ ప్లే చేస్తాయి. కానీ ఐఎఫ్ఎస్కి కావాల్సిన ఎబిలిటీ, అంటే ఐఏఎస్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ ర్యాంక్స్ ఐఎఫ్ఎస్కి వెళ్తాయి. కావాల్సిన ఎబిలిటీ, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎబిలిటీ ఏంటంటే డిప్లొమసీ. అంటే మనం అంటాం కదా, తిట్టినట్టు ఉండొద్దు, కొట్టినట్టు ఉండొద్దు, కానీ దెబ్బ గట్టిగా తగలాలి. ఆ మాట్లాడే విధానం ఉండాలి. మీరు ఎప్పుడన్నా జయశంకర్ గారిని చూడండి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వాజ్ అన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. మరి మాట్లాడినప్పుడు చూడండి, చాలా అంటే తగిలినట్టే ఉంటుంది, కానీ చాలా సటిల్గా, చాలా సింపుల్గా మాట్లాడతారు. ఆ మాట్లాడే ఆ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్ ఐఎఫ్ఎస్లో. ఎందుకంటే మనం డిఫరెంట్ కల్చర్స్ని మీట్ అవుతాం, అడాప్టబిలిటీ ఉండాలి, మాట్లాడే తత్వం ఉండాలి. అది ఐఎఫ్ఎస్కి చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అంటే నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు మన ఐపీఎస్లు చాలా కఠినంగా ఉంటారు. ఆఫ్కోర్స్ వాళ్ళ ప్రెజర్ అలాంటిది, లేకపోతే పోలీస్ వాళ్ళు. ఈ ఐపీఎస్ క్యాండిడేట్స్కి లేదా పోలీస్ వాళ్ళకి ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ ఒకసారి ఇప్పిస్తే బాగుంటుందేమో, సో కొంచెం వాళ్ళు సాఫ్ట్ అవుతారేమో. లేదు, ఇప్పుడు పోలీసింగ్ చాలా మారిందండి. ఎందుకంటే పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చినప్పటి నుండి తిడితే కొడితే నడుస్తలేదు పోలీస్ స్టేషన్లలో. కోర్టు కూడా చాలా సీరియస్ కాగ్నిసెన్స్ తీసుకుంటుంది. అదే ఎందుకని చెప్తున్నా, సింగంలు అనేది ప్రాక్టికల్ లైఫ్లో జరగవు, చాలా కష్టం. అట్లాగిన బిహేవ్ చేస్తారు, 2వ రోజు తీసేస్తారు, సస్పెన్షన్లో పెట్టేస్తారు. కోర్ట్స్ కూడా చాలా సీరియస్ ఉన్నాయి. సో అసలు అది రియాలిటీకి చాలా దూరం. మేడం ఇంకోటి, ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి గొప్ప జాబులు కాకుండా ఏదో చిన్న జాబులు చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాను, నేను ఏదైనా ప్రాబ్లం వస్తే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలన్నా, ఐఏఎస్ దగ్గరికి వెళ్ళాలన్నా, లేకపోతే పోలీస్ దగ్గరికి, లేదా ఐపీఎస్ లేదా పోలీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలా ఈ చిన్న బేసిక్ తెలియట్లేదు మేడం ప్రజలకి. మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి ప్రాబ్లం? ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ అసలు మన ప్రాబ్లం ఏందో దాన్ని బట్టి మనం అప్రోచ్ అవ్వాలి. ఒకవేళ మన ఉదాహరణకి నాకు ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ ఉంది, నేను వెళ్ళాల్సింది మండల్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గరకో తహసీల్దార్ దగ్గరకో వెళ్ళాలి. నాకు ఏదో క్రిమినల్ ఇష్యూ, నన్ను ఎవడో థ్రెట్ చేస్తున్నాడు, అప్పుడు నేను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నన్నుకు ఆన్లైన్ సైబర్ చీటింగ్ అయింది, అప్పుడు నేను ఒక సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నేను ఒక పిటిషన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో ఒక స్కీమ్లో ఎన్రోల్మెంట్ కావాలా, అప్పుడు నువ్వు ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్ళాలి. లేదా ఇది ఉంది కదా ప్రజావాణి, నీకు ఒక కంప్లైంట్ ఉంది, గ్రీవియాన్స్ ఉంది, అప్పుడు ప్రజావాణి ప్రోగ్రామ్కి వెళ్ళాలి. అట్లా మనకి ఏ సమస్య ఉందో దాన్ని బట్టి మనం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి. అంతేగాని సమస్య ఉంది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే కాదు. ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి పిటిషన్స్. ఇప్పుడు ఉదాహరణకి మా డ్రైవర్ వాళ్ళ నాన్నబడి కాలు ఇరిగింది, సో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి పైసలు కావాలి, ఆపరేషన్ అయింది కాల్కి, సీఎం రిలీఫ్ ఫండ్ నుండి పైసలు కావాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే అప్లై చేస్తే, ఫార్వర్డ్ చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి పైసలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పని కాదు, రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా పని కాదు. అట్లా మనం ఎక్కడికి మన సమస్య ఏంది అది చూసుకొని దాని ప్రకారంగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. మీరన్న పాయింట్ నిజమే మేడం. కానీ నేను విలేజ్లో ఎంతమంది నా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని, రిలేటివ్స్ని అడిగినా సరే పోలీసుల దగ్గరికి ఏం పోతాము, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరికి ఏం పోతాము, గ్రూప్ 1 అంటే తహసీల్ దగ్గరికి వెళ్తాం, మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అన్ని పనులు ఆయన చేసి పెడతాడు కదా అని. అంటే ఎందుకు బాబాయ్ అట్లా అన్నారు అంటే, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు మన దగ్గర ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళని టచ్ చేయాలంటేనే మనకు నెలలు పడుతుంది. ఎమ్మెల్యే మన దగ్గర ఉంటాడు, మనం ఓట్లు వేసిన ఎమ్మెల్యే మన దగ్గర ఉంటాడు అనిపిస్తుంది. అంటే వాళ్ళకి దూరం పెరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు దగ్గర అవుతున్నాను. సో అంటే నిజంగా వాళ్ళని రీచ్ చేయడం అంత కష్టమా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కానీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్, మీరు ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ యూజువల్గా 3 to 5 ఎవ్రీ డే 3 to 5 3 నుండి 5 సమయం ప్రజలను కలవడానికి కేటాయిస్తారు. లాస్ట్ కమిషనర్, పోలీస్ కమిషనర్ని కలవాలన్నా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ని కలవాలన్నా 3 గంటలకు పోయి పేషీ ఉంటుంది. 3 గంటల నుండి 5 గంటల నుండి పబ్లిక్ని చూస్తారు. పేషీకి పోయి నేను కలవాలా కమిషనర్ని అంటే 99% కల్పిస్తారు, అన్లెస్ ఆ రోజు ఏదైనా మీటింగ్ ఉండి. యూజువల్గా ఏమవుతుందంటే వారంలో 6 రోజులల్లో 3 రోజులు వాళ్ళు ఏదో పని మీద బయటికి వెళ్తారు, 2 రోజులన్నీ ఉంటారు, 1 రోజన్నీ ఉంటారు, కానీ ఉంటారు. డెఫినెట్గా ముందులాగా బ్యూరోక్రసీ ఇన్యాక్సెసిబుల్ అయితే లేదు, అది కరెక్ట్ కాదు, అదొక మిత్. ఆ 3 నుండి 5 మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, యూజువల్గా 3 to 5 ఉంటుంది ఆ టైం. ఆ టైంకి పోతే ఖచ్చితంగా వింటారు, కలుస్తారు, మాట్లాడతారు.
సో మనం అప్రోచ్ చేస్తే మనకు తెలుస్తుంది. ఎమ్మెల్యే మనకి ఈజీ అనిపిస్తుంది, ఎమ్మెల్యే ఒక ఫోన్ కొడితే అయిపోతుంది అనుకుంటారు, కానీ ఇవాళ రేపు ఒకవేళ రూల్ ప్రొసీజర్కి అగేన్స్ట్ ఉంటే ఆఫీసర్స్ కూడా రిస్క్ తీసుకొని చేస్తలేరు. అది రియాలిటీ. చాలా తక్కువ వాళ్ళ ప్రెషర్, పొలిటికల్ ప్రెషర్ ఉన్నా కూడా రూల్ పొజిషన్కి విపరీతంగా, ఎందుకంటే రేపు పొద్దునే మన అయితే వీళ్ళనే ఆఫీసర్సే ఫస్ట్ ఇరుకుతారు. సో అందుకనే వాళ్ళు ఆ రిస్క్ అయితే తీసుకోవట్లేదు. మీరు ఒకసారి ట్రై చేయండి, ఒకసారి వెళ్తే మీకు తెలుస్తుంది 3 to 5, 4 to 5 అట్లా ఒక టైం ఉంటుంది. ఆ టైంలో కంపల్సరీగా ఆఫీసర్స్ని కలవచ్చు. మేడం, యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసేటప్పుడు మనకు తెలియని ఒక సర్వీసు, మనకు తెలియని ఒక జాబ్ కోసం తెలియని స్టేట్కి వెళ్ళి పనిచేయాలి. సో నేను ఒక ఫ్యాకల్టీని అడిగినప్పుడు, సార్ నాకు ఐఏఎస్ అంటే జాబ్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో తెలియదు, నేను ఎలా ప్రిపరేషన్ అయితే దిగేశాను, బట్ ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు హీ సెడ్ మీ వన్ ఐడియా మేడం. అప్పుడు నేను వరంగల్లో ఉన్నాను. వరంగల్ అదాలత్ సెంటర్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. మీరు అన్నట్టే, మీరు ఇది అన్నది చెప్తున్నాను, 3 to 5 అలా కలవచ్చున్నారు. ఒకసారి మార్నింగ్ వెళ్ళాను, వెళ్ళి అక్కడ కూర్చున్నాను. అసలు ఐఏఎస్ ఆఫీసర్ ఏం పని చేస్తారంటే అప్పుడు అర్థమైంది. ఎంతమంది వస్తుంటారు, లేకపోతే ఎన్ని ప్రెజర్స్ ఉంటాయి, అసలు ఐఏఎస్ ఆఫీసర్కి ఎందుకు అంత పెద్ద బంగ్లా ఇస్తారు అంటే, మామూలుగా ఫస్ట్ టైం అనుకుంటే అంత లగ్జరీ, అసలు అంత అవసరమా, అన్ని పైసలు ఖర్చు పెట్టడం అవసరమా, ఎక్కడి కోసం అంత పెద్ద అనిపిస్తుంది. బట్ ఆయన మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసే పనులన్నీ చూసిన తర్వాత ఆయనకి ఎన్ని కంఫర్ట్ చూసినా తక్కువే అనిపిస్తుంది. మార్నింగ్ నుండి నైట్ కాదు, 24/7 ఆన్ డ్యూటీ. అది ఇప్పుడు సడన్గా కోవిడ్ లాంటి పాండమిక్లో వాళ్ళు రోడ్ల మీద నిలబడి పనిచేస్తారు. సునామీ వచ్చినప్పుడు తమిళనాడులో, అప్పుడు దట్ వాజ్ ద టైం నేను సివిల్స్ అటెంప్ట్ ఇచ్చాను. రోడ్డు మీద శవాలను లేపిండ్రు ఐఏఎస్ ఆఫీసర్స్. అంటే వాళ్ళంతా వర్క్ చేయాలి. అది ఆ క్రైసిస్ టైంలో నేను ఐఏఎస్ ఆఫీసర్, నేను కార్లో కూర్చొని ఉంటాను, నేను ఏసీ బంగ్లాలో ఉంటాను అంటే కుదరదు. రోడ్డు మీదకి వచ్చి పని చేస్తారు. వార్ రూమ్స్ అయితే వీళ్ళకి ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇష్యూస్ ఉంటాయో అప్పుడు మొత్తము కమిషనరేట్ అంతా ఒక వార్ రూమ్ లాగా తయారవుతుంది. సో రియాలిటీ చాలా డిఫరెంట్. వాళ్ళకు ఉండే ప్రెషర్స్, వాళ్ళు ఇచ్చేది, వాళ్ళు మనకి చేసే సర్వీస్కి వాళ్ళు ఇచ్చే కమిట్మెంట్, వాళ్ళ లైఫ్లో ఇచ్చే టైంకి నాకు తెలిసి వాళ్ళకి ఇచ్చే పర్క్స్ చాలా తక్కువ. యాక్చువల్లీ చాలామంది పవర్నే చూస్తారు. ఐడియా ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఎవరికి కనిపించదు. మేడం, ప్రిపరేషన్లో చూసుకున్నట్లయితే ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదవకూడదు అనేది నేను జస్ట్ ఐ ఆస్క్ యూ సబ్జెక్ట్, యూ సజెస్ట్ మీ వన్ బుక్. ఎందుకంటే మార్కెట్లో మోర్ దాన్ ప్రతి సబ్జెక్ట్కి 10 నుంచి 15 బుక్లు ఉన్నాయి, ప్రతి ఒక్క ఆథరు రాస్తున్నారు. ఏ బుక్ నాకు కరెక్టో మీరు నాకు చెప్పండి, ఐ టెల్ యూ సబ్జెక్ట్. సో స్టార్టింగ్ విత్ నేను మెయిన్స్లో జిఎస్ పేపర్ 1 నుంచి జిఎస్ పేపర్ 4 ఆప్షనల్ వరకు తీసుకున్నాను. జిఎస్ పేపర్ 1లో మనకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, హిస్టరీ అండ్ జోగ్రఫీ అండ్ సొసైటీ. హిస్టరీకి ఏ బుక్ చదవాలి? ఎన్సీఆర్టీస్ కంపల్సరీ. ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అయితే సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం ఈజీ. సో ఎన్సీఆర్టీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇంకా మార్కెట్లో ఉన్న ఏ బుక్ అయినా ఎన్సీఆర్టీ నుండి వచ్చింది. కాకుండా అంటే పూనం డెలాన్ ఇట్లాంటి బుక్స్, పూనం డెలాన్ పిక్ చేయొచ్చు. ఈ 2 తప్ప ఇంకేది అవసరం ఉంది. ఓకే. ఈ ఏన్షియంట్ హిస్టరీకైనా, మిడివల్కైనా, మోడర్న్, ప్రతి దానికి ఒక ఎన్సీఆర్టీ ఉంటుంది. ఏన్షియంట్కి ఒక ఎన్సీఆర్టీ, మెడివల్కి ఒక ఎన్సీఆర్టీ, మోడర్న్కి ఒక ఎన్సీఆర్టీ, ఓల్డ్ ఎన్సీఆర్టీస్, తర్వాత పూనం డెలాన్. ఓకే. ఈ బిపిన్ చంద్ర ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఒక బిపిన్ చంద్ర, ఫ్రీడమ్ రాకముందు ఇంకో బిపిన్ చంద్ర బుక్స్ అనేవి ఉంటాయి కదా. బిపిన్ చంద్రనే మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఎన్సీఆర్టీ ఓల్డ్ ఎడిషన్ రాసింది. ఓకే ఓకే ఓకే. దెన్ వాట్ అబౌట్ జోగ్రఫీ? జోగ్రఫీకి ఎందుకంటే ఒక్కొక్క టాపిక్కి ఒక సపరేట్ బుక్ ఉంది జోగ్రఫీకి. సో జోగ్రఫీ ఫస్ట్ ఎన్సీఆర్టీస్, సెకండ్ అట్లస్ చాలా క్రూషియల్ ప్లే చేస్తుంది. జోగ్రఫీ, జియో పాలిటిక్స్కి అట్లస్ మీద అవగాహన చాలా ఇంపార్టెంట్. ఒక మ్యాప్ పెట్టుకొని, వరల్డ్ మ్యాప్, రోజుకు ఒక 10 నిమిషాలు ఆ మ్యాప్ని చూస్తే మనకు ఆటోమేటిక్గా మన మెమరీలో ఇంప్రింట్ అవుతుంది. సో అట్లస్కి ఎన్సీఆర్టీస్ ఇది కాకుండా మీరు ఇంకేదన్నా బుక్ కావాలి అనుకున్నాను, నాకు తెలిసి అయితే ఎన్సీఆర్టీస్ ప్రిపేర్ అయ్యి దాని మీద కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకున్న వాళ్ళు చాలామంది క్లియర్ చేసింది. కాదు అంటే మాజిద్ హుసేన్ సార్ లాంటి వాళ్ళు రాసిన బుక్స్ ఏదైనా తీసుకోవచ్చు. సొసైటీకి ఏ బుక్ చదవాలి? ఎందుకంటే సొసైటీలో 1000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఎన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేసే విధంగా నాకు ఏదైనా బుక్ ఉందా? సొసైటీ మీద వచ్చే క్వశ్చన్స్ అన్ని కాంటెంపరీ రిలవెన్స్ ఉన్న క్వశ్చన్స్ వస్తాయి. కానీ బేస్ కోసం ఎన్సీఆర్టీ 11 and 12 సోషాలజీ బుక్స్ ఉంటాయి, అది చదవాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్స్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఒకటి ఇండియన్ సొసైటీ అని డ్యూబే అని ఒక ఆయన రాసిన బుక్ ఉంటుంది, చిన్న బుక్ ఇంతే ఉంటుంది. అదొకటి చదవచ్చు, మంచి బేస్ ఇస్తుంది. దాని తర్వాత న్యూస్ పేపర్లో కాంటెంపరీ ఇష్యూస్ని పిక్ చేసుకోవాలి. ఇప్పుడు మైగ్రెంట్ ఇష్యూ నడుస్తుంది, లాంగ్వేజ్ ఇష్యూ నడుస్తుంది. సో లింగ్విస్టిక్ పాలిటిక్స్ మీద, లింగ్విజం మీద, ఇట్లా మనము కాంటెంపరీ ఇష్యూస్ని పిక్ చేసుకొని ఎడిటోరియల్స్ చదివితే సరిపోతుంది. జిఎస్ పేపర్ 2 కొద్దాం, పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది. సో పాలిటీకి ఏ బుక్ చదవాలి? పాలిటీకి లక్ష్మీకాంత్ అనాలి నేను, కానీ పర్సనల్ చాయిస్ అయితే సుభాష్ కశ్యప్ ఆర్ కాన్స్టిట్యూషన్.
ఎందుకంటే లక్ష్మీకాంత్ మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ ఫ్లో ఆఫ్ సబ్జెక్ట్ మెయిన్స్లో ఎట్లా రాయాలి, సబ్జెక్ట్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి అన్నది ఆర్ కాన్స్టిట్యూషన్ సుభాష్ కశ్యప్ రాసిన బుక్ చదివితే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి గవర్నెన్స్కి మీకు యోజన అని ఒక మ్యాగజైన్ వస్తుంది. ఆ యోజన మ్యాగజైన్ మీకు గవర్నెన్స్కి అంటే మల్టిపుల్ వాటికి యూజ్ అవుతుంది, కానీ గవర్నెన్స్ రిలేటెడ్ చాలా టాపిక్స్ స్పెషలీ స్కీమ్స్ ఇవన్నీ దాంట్లో కవర్ అవుతాయి. పబ్లిక్ పాలసీ బాగా కవర్ అవుతుంది. ఐఆర్కి వచ్చేసరికి ఐఆర్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఐఆర్ కూడా మళ్ళీ మీకు కంటెంపరీ రెలవెన్స్ మీదనే చదువుతారు. ఇండియాస్ ఫారెన్ పాలసీ అని ఒక బుక్ ఉంది, విపి దత్ రాసింది, దాంతో మీకు ఇండియన్ ఫారెన్ పాలసీ తెలుస్తుంది. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్కి వాళ్ళ వెబ్సైట్కి పోతే మీరు బ్రిక్స్ వెబ్సైట్కి పోయింది అనుకోండి, అబౌట్ అస్ కొట్టండి మొత్తం వచ్చేస్తుంది. యుఎన్కి వెళ్ళండి, అబౌట్ అస్ ఏ బుక్ అవసరం లేదు, ఒక్కటి తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని చదువుకుంటే సరిపోతుంది. మిగతా అన్ని కాంటెంపరీ ఇష్యూస్. జిఎస్ పేపర్ 3 ఎకానమీ చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ అంటారు కదా మొత్తం యూపీఎస్సీ హిస్టరీలో. సో ఎకానమీ యాక్చువల్లీ టఫ్ కాదు, ఎకానమీ డ్రై. ఎకానమీ మీద ఒక ఫియర్ క్రియేట్ అయ్యి ఉంది, అది డ్రై సబ్జెక్ట్, అంటే ఎంటర్టైనింగ్ ఉండదు. కానీ ఎకానమీ చదవచ్చు, దానికి కూడా మళ్ళీ ఎన్సీఆర్టీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎన్సీఆర్టీస్ కాకుండా ఒక్క స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఏదన్నా రమేష్ సింగ్ కానీ మిశ్రా అండ్ పురి కానీ దత్తన్ సుందరం కానీ లేటెస్ట్ ఎడిషన్ తీసుకోవాలి. అండ్ మీకున్న టాపిక్సే చదవాలి, మొత్తం బుక్ చదవద్దు. సోషియో ఎకనామిక్ సర్వే మాత్రం కంపల్సరీ. అంటే ఎకనామిక్ సర్వే ఆల్మోస్ట్ ఒక 300-400 పేజెస్ ఉంటుంది, మొత్తం చదవాల్సిందేనా? 300-400 పేజెస్ని మీరు థిమాటిక్గా చూడాలి. ఫస్ట్ మీరు మొత్తం చదవాల్సింది ఫస్ట్ చాప్టర్లోనే మొత్తం మిగతా చాప్టర్స్ అన్నిటి సినాప్సిస్ ఇస్తాడు. ఆ సినాప్సిస్లలో మనం థీమ్స్ ఐడెంటిఫై చేసి మన సిలబస్కి అనుగుణంగా న్యూస్లో ఉన్న వాటికి కావాల్సిన డేటా ఇన్ఫర్మేషన్ ఎకనామిక్ సర్వే నుండి వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎన్సీఆర్టీ సైన్సెస్ చదవాలి. దాని తర్వాత మనకి ఇండియా ఇయర్ బుక్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్ చాప్టర్స్ ఉంటాయి. స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇట్లా సపరేట్ చాప్టర్స్ ఉంటాయి. అవి చదివితే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇండియా ఎట్లా ప్రోగ్రెస్ అయింది, అచీవ్మెంట్స్ అవన్నీ. మళ్ళీ ఎస్ఎన్టీ కూడా కాంటెంపరీ రిలవెన్స్ ఉన్న సబ్జెక్ట్. సో కరెంట్లో ఉన్న న్యూస్ని దాని మీద బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఇండియా డిఫెన్స్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్, ఆపరేషన్ సింధూర్ తర్వాత. సో ఇండియా డిఫెన్స్ సిస్టమ్ జర్నీ మీద చదవాలంటే నాకు తెలిసి ప్రతి న్యూస్ పేపర్ ఆర్టికల్ రాసింది దాని మీద. సో అట్లాంటివి మనం కాంటెంపరీ రెలవెన్స్లో పిక్ చేసుకోవాలి. అండ్ ఒక సబ్జెక్ట్ ఉంది మేడం, అది సబ్జెక్ట్ 1 year 2 years 3 years అయినా అర్థం కాదు, అదే ఎథిక్స్. సో ఆ ఎథిక్స్కి ఎలా చదవాలి? ఎథిక్స్ చాలా ఈజీ సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఎథిక్స్ లైఫ్కి చాలా క్లోజ్గా ఉండే సబ్జెక్ట్. నేను పాలిటీ ఎక్కువ ఇష్టమా ఎథిక్స్ ఎక్కువ ఇష్టమా అంటే ఎథిక్స్ టీచ్ చేయడం చాలా సరదా, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఎథిక్స్కి చదవడానికి మీకు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సిలబస్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. సిలబస్లో ఇచ్చిన ప్రతి టర్మ్, మీకు ఎన్ని టర్మ్స్ ఉంటాయి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అంటే ఏంటి, దాని తర్వాత మీకు ఇంటిగ్రిటీ ఉంటుంది అంటే ఏంటి, ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్. ఎథిక్స్ అంటే ఏంటి, ఇంటిగ్రిటీ అంటే ఏంటి, యాప్టిట్యూడ్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని రియల్ లైఫ్లో మన ఎక్స్పీరియన్సెస్, చుట్టుపక్కల జరిగే వాటివి ఆఫీసర్స్ ఎగ్జాంపుల్స్ తీసుకోవడమే ఎథిక్స్. సో సిలబస్ని డీకోడ్ చేయగలిగిన వాళ్ళకి ఎథిక్స్ చదవడం చాలా చాలా ఈజీ. అండ్ ఎథిక్స్లో ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, బాగా రిపీట్ అవుతాయి. పీవైక్యూస్ కరెక్ట్గా సాల్వ్ చేస్తే 11 years పీవైక్యూస్ కరెక్ట్గా సాల్వ్ చేస్తే 50% పేపర్ ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే స్పీచెస్ ఇస్తారు కదా, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ స్పీచెస్, అప్పుడైతే వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వారి స్పీచెస్ నుండి ఎన్ని కొటేషన్స్ అడిగేవాళ్ళు ఎస్సేలో. సో స్పీచెస్ ఇచ్చినప్పుడు ఆ స్పీచెస్లో ఇచ్చిన ఎస్సేకి సంబంధించి ఆ కీవర్డ్స్ ఉంటాయి కదా, ఆ కీవర్డ్స్ స్టేట్మెంట్స్ చేసుకొని ప్రిపేర్ అయినా కూడా ఎస్సేకి ఈజీ అవుతుంది. మేడం లాస్ట్ క్వశ్చన్ ప్రిపరేషన్ మీద, ఆప్షనల్కి జిఎస్కి ఎంత టైం అనేది ఇవ్వాలి? అంటే ఫస్ట్ డే 1 నుంచి ఆప్షనల్ స్టార్ట్ చేయాలా, లేకపోతే మెయిన్స్ తర్వాత చేస్తే బెస్ట్ అంటారా? మెయిన్స్ తర్వాత అసలు ఆప్షనల్స్ అంటే ప్రిలిమ్స్ తర్వాత ఆప్షనల్ ఎప్పుడు చేయొద్దు, ఎప్పుడైనా ఆప్షనల్ ముందే ప్రిపేర్ అవ్వాలి. కానీ నేను ప్రిపరేషన్ మొదలుపెట్టిన రోజే నేను ఆప్షనల్ పిక్ చేసి చదువుతా అంటే కుదరదు. ఫస్ట్ మీరు జనరల్ స్టడీస్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఒక బేసిక్ ఐడియా తెచ్చుకోవాలి, ఎందుకంటే ఆప్షనల్ ఒక్క దాంట్లోనే మనకు చాయిస్ ఇస్తుంది యూపీఎస్సీ. ఆప్షనల్ ఎట్లా పిక్ చేసుకోవాలి అంటే మనకి ఈజీగా అర్థమయ్యేది, ఈజీగా అర్థమైతే టైం తక్కువ పడుతుంది, ఈజీగా అర్థమైతే మనం బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. సో మనకి ఈజీగా అర్థమయ్యేది మార్కెట్లో ఫస్ట్ మన ఇంట్రెస్ట్, సెకండ్ మార్కెట్లో మెటీరియల్ టీచర్స్ అవైలబుల్ ఉన్నారా లేదా,
థర్డ్, ఈ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం సిలబస్కి ఎంత స్టిక్ ఆన్ అయ్యి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈ పారామీటర్స్ని చూసుకొని ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆప్షనల్ ప్రిపరేషన్ నేను యూజువల్గా ఏం చెప్తా అంటే, ఇప్పుడు నేను జూన్లో స్టార్ట్ చేస్తున్నాను, జూన్ జూలై ఫస్ట్ జిఎస్ చదవండి, ఆ కోర్ ఏరియాస్ మీద ఒక ఐడియా తెచ్చుకోండి. ఉదాహరణకి నాకు పాలిటీ బాగా నచ్చింది, అప్పుడు నేను పిఎస్ఐఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండిట్లో ఒకటి తీసుకోవాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఏమవుతుందంటే అసలు క్వశ్చన్స్ చాలా బ్రాడ్గా అడుగుతున్నాడు, అందుకనే చూడండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ర్యాంక్స్ కూడా తగ్గుతున్నాయి క్రమంగా. పిఎస్ఐఆర్తో ప్రాబ్లం ఏంటంటే పాలిటీ ఉంటే మంచిదే, కానీ పిఎస్ఐఆర్ చాలా డైనమిక్, మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద మంచి పట్టుండాలా, అర్థం చేసుకోవాలా, బాగా ఫాలో అవ్వాలి. సో డైనమిక్ సబ్జెక్ట్, నేను ఒకవేళ న్యూస్ పేపర్ రీడింగ్ నాకు ఈజీ, ఐఆర్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పిఎస్ఐఆర్ తీసుకోవాలి. లేదు నాకు ఇవి నచ్చలేదు, సోషియాలజీ చదివినా, హిస్టరీ చదివినా, సోషియాలజీ నచ్చింది అంటే సోషియాలజీ కానీ ఆంథ్రోపాలజీ కానీ, అట్లా యూ హ్యావ్ టు జీరో ఇన్ ఆన్ ది ఆప్షనల్. ఒక 6-7 ఆప్షనల్స్ పేపర్ మీద రాసుకొని ప్రతి ఆప్షనల్ ఎందుకు కావాలి ఎందుకు వద్దు అన్న ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని ఫస్ట్ ర్యాంకర్ ఈ ఆప్షనల్ తీసుకున్నాడు కాబట్టి ఈ ఆప్షనల్ తీసుకుంటా, ఈ ఇయర్ ఈ ఆప్షనల్కి ఎక్కువ ర్యాంక్స్ వచ్చినాయి కాబట్టి నేను తీసుకుంటా, అట్లా చేస్తే ఏమవుతుంది అంటే 2 ఏళ్ళకి మళ్ళీ ఆప్షనల్ మార్చుకుంటాను. మేడం, యూపీఎస్సీ ప్రిపరేషన్లో అన్నీ వదిలేసి, సర్వస్వం, పేరెంట్స్, ఫ్యామిలీ, లవ్డ్ వన్స్ అన్నిటిని వదిలేసి ప్రిపేర్ అవ్వాలంటారు. సో నిజంగా అన్నీ వదిలేసి ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే మన సోషల్ లైఫ్తో పాటు ప్రిపేర్ అవ్వాలా? సోషల్ లైఫ్ని లిమిట్ చేసి ప్రిపేర్ అవ్వాలి. సోషల్ లైఫ్ని కంప్లీట్గా షట్ డౌన్ అయితే చేయొద్దు, ఎందుకంటే సోషల్ లైఫ్ని కంప్లీట్గా షట్ డౌన్ చేస్తే బర్న్అవుట్ అయిపోతారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ప్రిపరేషన్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ బ్రేక్స్ తీసుకుంటూ ప్రిపరేషన్ మీద ఫోకస్తో చదవాలి. మేడం, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు ఆ జాబ్ బ్యాలెన్స్ చేసుకుంటూ యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయొచ్చా? నిజంగా టైం బ్యాలెన్స్ సరిపోతుందా? అంత టైం కేటాయించగలరా? యూపీఎస్సీకి టైంతో మెజర్ చేయం ప్రిపరేషన్ ఎప్పుడైనా. క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్, క్వాంటిటీ ఆఫ్ ప్రిపరేషన్ కంటే. సాఫ్ట్వేర్లో చేసే వాళ్ళు యూజువల్గా రోజుకు ఒక 3-4 అవర్స్ తీయగలుగుతారు, వీకెండ్స్లో 8-9 అవర్స్ తీయగలుగుతారు. ఆ టైము యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడానికి సఫిషియంట్. సో వాళ్ళు చదవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఉన్న టైంని ఆప్టిమమ్గా యూటిలైజ్ చేస్తారు, వాళ్ళకి టైం తక్కువ కాబట్టి. క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేర్ కానీ వేరే జాబ్స్ చేసే వాళ్ళకి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మేడం, యూపీఎస్సీ ప్రిపరేషన్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా గ్రూప్ 4 కోచింగ్ ప్రిపరేషన్ చేస్తూ యూపీఎస్సీ చేయాలా, లేకపోతే ఓన్లీ యూపీఎస్సీ చేయాలంటారా? యూపీఎస్సీతో పాటు గ్రూప్స్ చేయొచ్చు. యూపీఎస్సీలో ఉన్న సిలబస్ అన్ని ఇండియాలో మిగతా మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా దానికి కూడా దాదాపుగా అదే సిలబస్ ఉంటుంది. కాకపోతే స్టేట్కి వచ్చేసప్పుడు సరికి ఏమవుతుందంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఆఫ్ ద స్టేట్ కూడా చదవాలి. యూజువల్గా ఏం చెప్తామంటే యూపీఎస్సీ చదువుతూ ఉండండి, స్టేట్లో నోటిఫికేషన్ రాగానే అప్పుడు స్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే రెండింటికి సరిపోతుంది. మేడం, ప్రిపరేషన్లో ప్రిలిమ్స్ ఫస్ట్ చదవాలా, మెయిన్స్ ఫస్ట్ చదవాలా, లేకపోతే నా క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలా? ఇంటర్వ్యూ గురించి అసలు ఆలోచించదు ఫస్ట్, ఇంటర్వ్యూ గురించి తర్వాత ఆలోచించవచ్చు. మెయిన్స్ క్లియర్ అయినాక ఫస్ట్ చేయాల్సింది మెయిన్స్. మెయిన్స్ టు ప్రిలిమ్స్ అప్రోచ్ ఉండాలి, కానీ ప్రిలిమ్స్ టు మెయిన్స్ అప్రోచ్ పనికిరాదు. ప్రిలిమ్స్ టు మెయిన్స్ అప్రోచ్లో పట్టు సాధించడం కష్టం. మెయిన్స్ టు ప్రిలిమ్స్ అప్రోచ్లో ఏమవుతుంది అంటే అసలు మనం ప్రిలిమ్స్కి ఏం చదవాలన్న అవగాహన వస్తుంది మెయిన్స్ సిలబస్ చూస్తే. మెయిన్స్కి చదివినప్పుడు కాన్సెప్చువల్ క్లారిటీ, కంప్లీషన్ ఆఫ్ సిలబస్ ఉంటాయి. మెయిన్స్ ఆన్సర్స్ రాసినప్పుడు రికలెక్షన్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో మెయిన్స్ టు ప్రిలిమ్స్ అప్రోచ్ ఉండాలి, కానీ ప్రిలిమ్స్ టు మెయిన్స్ అప్రోచ్ పనికిరాదు. మేడం, యూపీఎస్సీలో ఎన్ని అటెంప్ట్స్ ఇస్తే మంచిది అంటారు? 2, 3, 4, 5 ఎన్ని అటెంప్ట్స్తో మనం లిమిట్ చేసుకోవాలి మనల్ని మనం? ఎప్పుడైనా మేము ఏం చెప్తామంటే ఫస్ట్ అటెంప్ట్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అంటాం, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ మనకి ఇంక ఎగ్జామ్ ఏందో తెలియదు, భయం ఉండదు. అది డిసడ్వాంటేజ్ కూడా. భయం ఉండదు కాబట్టి కొంతమంది ప్రిపరేషన్ ఈజీగా తీసుకుంటారు, భయం ఉండదు కాబట్టి ఎగ్జామ్ ఫియర్ ఉండదు కాబట్టి కొంతమంది బాగా చేస్తారు. కానీ మీరు యూపీఎస్సీకి నేను ఇన్ని అటెంప్ట్స్ ఇస్తాను ముందే డిసైడ్ కావద్దు. ప్రతి అటెంప్ట్ మీ బెస్ట్ అటెంప్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నేను 3 అటెంప్ట్స్ ఇస్తాను అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన మైండ్ థర్డ్ అటెంప్ట్ వరకు సీరియస్నెస్ ఇవ్వదు, అంటే మనం అది సీరియస్గా తీసుకోము. సో నేను ఇన్ని అటెంప్ట్స్ అని ఎప్పుడు అనుకోవద్దు. నేను ఇచ్చే ఈ అటెంప్టే నా లాస్ట్ అటెంప్ట్, నా బెస్ట్ అటెంప్ట్ అనుకునే ప్రిపేర్ అవ్వాలి. మేడం, యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఢిల్లీ బెస్టా, హైదరాబాద్ బెస్టా? యూపీఎస్సీ ప్రిపరేషన్కి మన మైండ్ సెట్, మన అప్రోచ్ చాలా ఇంపార్టెంట్. అది ఢిల్లీలో అయినా సరే, హైదరాబాద్లో అయినా సరే, మీ ఇంట్లో అయినా సరే. ఎందుకంటే ఫైనల్గా మీరు చదువుకునే సిచ్యువేషన్ ఎక్కడైతే ఉన్నారో మీ పరిసర ప్రాంతాలు, మీకున్న యాక్సెసిబిలిటీ, మెటీరియల్ కానీ కోచింగ్ కానీ, ఆన్లైన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవాళ రేపు మీరు ఢిల్లీకే వెళ్ళాలి, హైదరాబాద్కి వెళ్ళాలని ఏం లేదు, ఆన్లైన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఐడియల్గా ఆన్లైన్ హైబ్రిడ్ మోడల్, ఇంకా ఫ్యూచర్ మొత్తం హైబ్రిడ్ మోడలే అవుతుంది. హైబ్రిడ్ మోడల్ తీసుకోండి, ఇంట్లోనో లేకపోతే మీరు కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్లోనే మంచి క్లాసెస్కి యాక్సెస్ ఉంటే తీసుకోండి. ఎగ్జామ్ ముందు ఆ 2-3 మంత్స్ ముందు ర్యాపిడ్ రివిజన్ కోర్సెస్కి ఫిజికల్గా ఎక్కడికన్నా మీ దగ్గరలో ఉన్న ఏ ఇన్స్టిట్యూట్స్ కన్నా వెళ్ళొచ్చు. సో మీరు ఢిల్లీకి వెళ్తేనే నేను క్రాక్ చేస్తా, హైదరాబాద్కి వెళ్తేనే క్రాక్ చేస్తా కాదు. నేను క్రాక్ చేయాలంటే నేనేం చేయాలో
ఫస్ట్ నా చుట్టుపక్కల పరిస్థితులు ఎట్లుండాలా, నేను ఎట్లాంటి మార్పులు నా జీవన శైలిలో తీసుకురావాలి, దాని మీద ఫోకస్ ఎక్కువ ఉండాలి. మేడం, యూపీఎస్సీ ప్రిపరేషన్లో న్యూస్ పేపర్ రోల్ ఏంటి? న్యూస్ పేపర్ చదవకుండా నేను యూపీఎస్సీ క్రాక్ చేసినా అని ఎవరైనా చెప్తే నేనైతే అది ఒప్పుకోను. ఎందుకంటే ఇనీషియల్ ప్రిపరేషన్లోనైనా న్యూస్ పేపర్ చదువుతారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే వాళ్ళకి న్యూస్ పేపర్ మీద ఒక అవగాహన వస్తుంది, విషయాల మీద అవగాహన వస్తుంది. ఒక 2 అటెంప్ట్స్ అయిపోతాయి, లేదా 2 years ఆఫ్ ప్రిపరేషన్. అప్పుడు వాళ్ళు ఈ కన్సైజ్ మెటీరియల్స్ మార్కెట్లో దొరుకుతాయి కదా, అవి తీసుకుంటారు. కానీ న్యూస్ పేపర్ చదవని యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం ఇంపాసిబుల్. న్యూస్ పేపర్లో మీరు చదివినప్పుడు మీకు లాంగ్వేజ్ అర్థమవుతుంది, ఫార్మల్ వే ఆఫ్ రైటింగ్ అర్థమవుతుంది, ఏవేవి కాంటెంపరీ ఇష్యూస్ ఉన్నాయో అవి అర్థమవుతాయి, వీటిని ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారో అర్థమవుతుంది. మనం అది చదువుకొని అర్థం చేసుకున్నప్పుడు మనకు అది గుర్తుపెట్టుకునే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అదే ఒకరు చెప్పినప్పుడు వాళ్ళు అన్నీ కవర్ చేస్తారన్న నమ్మకం లేదు, వాళ్ళు చెప్పింది మనకు గుర్తుండాలన్న నమ్మకం కూడా లేదు. స్పూన్ ఫీడింగ్ న్యూస్ పేపర్కి చాలా కష్టం, తక్కువ యూజ్ అవుతుంది. అది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనకు ఆల్రెడీ ఒక బేస్ ఉంటే యూజ్ అవుతుంది. ఫ్రెషర్స్ని మాత్రం నేను డెఫినెట్గా న్యూస్ పేపర్ చదవమనే చెప్తాను. మేడం, ఆప్షనల్స్లో ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మ్యాథ్స్ కూడా ఉంది. వీటిలో ఏది బెస్ట్ ఆప్షనల్? ఆప్షనల్ ఎప్పుడైనా ఆ స్టూడెంట్ తన ప్రిఫరెన్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే యూపీఎస్సీ మనకు చాయిస్ ఇచ్చే ఒకే ఒక సబ్జెక్ట్ ఆప్షనల్. సో నాకు ఫ్యాక్ట్స్ బాగా గుర్తుంటాయా, నేను కాన్సెప్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానా, థియరీ బాగా రాయగలుగుతానా, నేను చూస్ చేసుకునే ఆప్షనల్కి ఒక జిఎస్, ఒక అలైన్డ్ జిఎస్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ జిఎస్ సబ్జెక్ట్ నాకు బాగా అర్థమవుతుంది, నేను బాగా రాయగలుగుతున్నా అంటే దానికి అలైన్డ్ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. మళ్ళీ ఆప్షనల్కి మనకి ఏదైనా హెల్ప్ ఉందా, ఫస్ట్లీ మీరు ఏం చేయాలంటే మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బీటెక్ ఏదో ఒకటి చేసి ఉంటారు. మీరు గ్రాడ్యుయేషన్లో చదివిన సబ్జెక్టు మీకు ఆప్షనల్లో ఉందా లేదా చూసుకోండి, అది రూల్ అవుట్ చేసుకోండి. అంటే నాకు ఇది కాదు, కొంతమంది ఎట్లుంటారంటే మ్యాథ్స్ గోల్డ్ మెడల్ ఉండి ఎక్సెప్షనల్గా ఉంటారు, వాళ్ళు మ్యాథమెటిక్స్ ఆప్షనల్ తీసుకుంటారు. సో ఫస్ట్ మీ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ని రూల్ అవుట్ చేయండి. దాని తర్వాత పాపులర్ ఆప్షన్స్ని లిస్ట్ చేసుకొని ఏ ఆప్షనల్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు వద్దు అన్న ప్రోస్ అండ్ కాన్స్ వెయిట్ చేసుకున్నాక యూ అరైవ్ ఎట్ అన్ ఆప్షనల్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, హెల్ప్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండ్ ద టైమ్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ టు ది ఆప్షనల్. హౌ యూస్ఫుల్ ఇస్ ఇట్ ఫర్ జిఎస్, ఇవి చూసుకొని యూ హ్యావ్ టు సెలెక్ట్ అన్ ఆప్షనల్. యూపీఎస్సీ ప్రిపరేషన్లో నేను రోజుకి ఎన్ని గంటలు కష్టపడాలి? యూపీఎస్సీ ప్రిపరేషన్లో మీరు క్వాలిటేటివ్గా 6 to 8 hours చదివితే సరిపోతుంది. క్వాలిటేటివ్ ప్రిపరేషన్ అంటే ఆ 6 గంటలు నాకు యూపీఎస్సీ నా పుస్తకాలు అవి తప్ప ఇంకేమీ కనిపించద్దు. కానీ నేను 12 గంటలు బుక్ ముందేసుకొని కూర్చుంటా, కానీ ఆలోచన ఎక్కడనో ఉంది అంటే అది వేస్ట్. నెవర్ మెజర్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ విత్ ది అమౌంట్ ఆఫ్ టైమ్, మెజర్ విత్ ది క్వాలిటీ ఆఫ్ వర్క్ దట్ యూఆర్ డూయింగ్. క్వాలిటీ ఆఫ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్ మేడం, యూపీఎస్సీ ప్రిపరేషన్లో నేను డిజిటల్ అంటే యూట్యూబో లేకపోతే ఇన్స్టాగ్రామో లేకపోతే అక్కడ నుంచి తెలుసుకునే నాలెడ్జ్కో ఎంత టైం కేటాయించుకుంటే మంచిది? ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఓవర్డోస్ ఎరా ఇది. స్టూడెంట్స్కి బాగా ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ ఉంది. ఎట్లా ఉంటుంది అంటే ప్రాక్టికల్గా చాలామందికి అవుతుంది. వాళ్ళు ఒక వర్డ్ టైప్ చేస్తారు గూగుల్ సర్చ్లో, వాళ్ళు ఏ టైప్ చేస్తారు, వాళ్ళ సెర్చ్ లాస్ట్ రోజు ముగిసేసరికి జెడ్ ఎక్కడి దగ్గరకో వెళ్తుంది అది. సో మనకి అది లిమిట్ చేసుకోవడం తెలియాలి. ఫస్టే మీరు ఆన్లైన్ వెళ్ళే కంటే బుక్స్ చదవడం ఇంపార్టెంట్. మీకు ఆన్లైన్ రిసోర్సెస్ ఎప్పుడు యూజ్ అవుతాయి, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉన్నప్పుడే యూజ్ అవుతాయి. సో కరెంట్ అఫైర్స్కి ఏదైనా ఒక 2 స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, పిఐబి, ఏఆర్, దీన్ని మించి మీకు అసలు ఇన్ఫర్మేషన్ అవసరం ఉండదు. ఎందుకంటే మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినా మీరు అక్కడ రాయగలిగింది లిమిటెడ్. సో మీరు ఏవైతే వాడాలో అంతవరకే మీరు స్టిక్ ఆన్ అయితే మీకు ఈజీ అవుతుంది. అనవసరంగా బ్రౌజింగ్కి వెళ్తే దానికి ఇంకా లిమిట్ ఉండదు. నాకు తెలిసి ఇన్స్టాది అయితే పెద్ద రోల్ ఉండదు, వాళ్ళకి కావాల్సింది బేసిక్గా గూగుల్, టు అ లిమిట్ ఏఐ టూల్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా చేయాలో కాకుండా ఎలా చేయకూడదు కూడా మేడం చెప్పారు. సో మీ టైంని ఎంత డెడికేటెడ్గా యూస్ చేయాలి, రాదర్ దాన్ 14 hours 15 hours కాకుండా తక్కువ టైం అయినా సరే ఎంత డెడికేటెడ్గా చేయాలి, ఏవి చదవాలి, అండ్ ఢిల్లీ బెస్టా హైదరాబాద్ బెస్టా అనే ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేశాము. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ మేడం.